హాయ్ అండి. ఇప్పుడు నేను అరణ్య పర్వంలోని మహాభారతంలోని సప్తమ శ్వాసాన్ని నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. శ్రీరాముడు లక్ష్మణుని సుగ్రీవుని వద్దకు పంపుట. మార్కండేయ మహర్షి: ధర్మరాజా, శ్రీరాముడు వర్షాకాలం అంతా అతి కష్టంతో ఆ పర్వత గుహలోనే గడిపేశాడు. పక్కన సీతాదేవి లేకపోవడం శ్రీరాముడికి ఎంతో దుఃఖాన్ని కలిగించిన ఏదో విధంగా కాలం గడిపేశాడు. అయితే శరత్కాలపు రాత్రి పొద్దు ఎక్కువ కావటం చేత సీతాదేవి జ్ఞాపకాలు రాముడిని పూర్తిగా నిద్రకు దూరం చేశాయి. ఒకరోజు సీత విరహ బాధను తట్టుకొనలేక లక్ష్మణుడితో ఇలా అన్నాడు. శ్రీరాముడు: లక్ష్మణ, ఈ వానరులు స్వభావం చూస్తున్నావు కదా. సుగ్రీవుడి శత్రువును చంపి కిష్కింధకు రాజుగా చేశాము. దాంతో అతడు భోగాలపై దాసుడై మనకు చేసిన వాగ్దానాన్ని మర్చిపోయాడు. అంతటి కృతజ్ఞులు ఎక్కడైనా ఉంటారా? లక్ష్మణ, నువ్వు ఇప్పుడే కిష్కింధకు వెళ్ళి వానరులలో నీచుడైన ఆ సుగ్రీవుని ఆనాడు నేను వాళ్ళని చంపినట్టు నువ్వు ఈనాడు సంహరించి తిరిగి రా తమ్ముడా. సుగ్రీవుడు ఇప్పటికే సీతాన్వేషణ సన్నాహాలు ప్రారంభించి ఉంటే అతను నొప్పించవద్దు, వెంటబెట్టుకుని నా దగ్గరకు తీసుకొనిరా అన్నాడు. శ్రీరాముడి నోటి నుండి ఈ మాట వచ్చి రాగానే లక్ష్మణుడు తాచుపాములాగా బుసలు కొడుతూ విల్లును అల్లెతాటిని బిగించి కట్టి బాణాలను చేత పట్టుకుని వడివడిగా అడుగులు వేసుకుంటూ కిష్కింధ వైపుగా నడిచాడు. లక్ష్మణుడు ధనుర్బాణాలు పుచ్చుకుని బుసలు కొట్టుకుంటూ కోపంగా వస్తున్నాడని తెలుసుకున్న సుగ్రీవుడు ఎదురు వెళ్ళి లక్ష్మణుడికి ఉచిత రీతిగా మర్యాదలు చేసి నమస్కరించాడు. లక్ష్మణుడు శ్రీరాముని ఆజ్ఞను సుగ్రీవునికి తెలిపాడు. శ్రీరాముడి మాటలు విన్న సుగ్రీవుడు భయంతో గజగజ వణికిపోయాడు. అయినా వినయంగా ఇలా అన్నాడు. సుగ్రీవుడు: లక్ష్మణ, నేను చేసిన మేలు మరిచిపోయేవాడు నీచుడిని కాదు. సీతాదేవిని వెతుకునేందుకు దేహబలంతో పాటు బుద్ధిబలం కూడా ఉన్న వానరుని దేశ నలుమూలలకు పంపాను. వారంతా భూమండలంలో ఉండే అడవుల్ని, పర్వతాల్ని, పట్టణాల్ని, పల్లెల్ని ఇట్లా అన్ని ప్రాంతాలలో వెతికి 1 నెల రోజుల్లోపుగా రమ్మని శాసించాను. నేను సీతాన్వేషణలో అప్రమత్తుడనై వ్యవహరిస్తున్నాను. వెళ్ళిన వారు తిరిగి రాగానే వచ్చి శ్రీరాముని కలవాలని అనుకున్నాను. శ్రీరామ ప్రభు ఇప్పుడే రమ్మని ఆజ్ఞాపించాడు కాబట్టి ఇప్పుడే నీ వెంట వస్తాను. సుగ్రీవుని సమాధానంతో లక్ష్మణుడు తృప్తి చెంది శాంతించాడు. సుగ్రీవుని వెంటబెట్టుకుని శ్రీరాముని ఎదుట నిలబడ్డాడు. సుగ్రీవుని కర్తవ్య నిర్వహణ శ్రీరాముడిని కూడా సంతృప్తిపరిచింది. కొన్నాళ్లకు తూర్పు దిక్కుగా వెళ్ళిన వానరులు తిరిగి వచ్చి శ్రీరామునితో: దేవా, తూర్పు దిశగా ఉన్న ప్రాంతాలన్నీ వెతికాము, కానీ మాకు సీతాదేవి ఎక్కడా కనిపించలేదు అన్నారు. వారి మాటలు విని శ్రీరాముడు సీతాదేవిని తలుచుకుని మిక్కిలి దుఃఖించాడు. కొద్ది రోజులు పోయిన తరువాత పడమట, ఉత్తర దిక్కులకు వెళ్ళిన వానరులు కూడా సీతాదేవి మాకు కనబడలేదని చెప్పారు. ఇక శ్రీరామాదులందరూ దక్షిణ దిశగా వెళ్ళిన వానరుల వైపే ఆశలు పెంచుకున్నారు. అట్లా ఉండగా ఒకరోజు మధువనానికి రక్షకులుగా ఉంటున్న భటులు వచ్చి సుగ్రీవుడితో ఇలా విన్నవించుకున్నారు. సుగ్రీవ మహారాజా, మధువనాన్ని నువ్వు వాలి ఎంతో ప్రీతితో పెంచారు. మేము కూడా కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎంతో అప్రమత్తంగా కాపలా కాస్తున్నాము. ఈ రోజున దక్షిణ దిశగా పోయిన వారలంతా మధువనంలో ప్రవేశించారు. అంగదుడు వాళ్లకు యథేచ్ఛగా మద్యం త్రాగమని అనుమతినిచ్చాడు. వానరులంతా మద్యాన్ని తాగినంత తాగి మిగిలినంతా నేలపై పారబోశారు. ఆ మద్యం మత్తులో ఒకరినొకరు కొట్టుకున్నారు. మేము వారించబోతే మమ్మల్ని చావగొట్టారు. అందువల్ల తమతో చెప్పేందుకు వచ్చాము అన్నారు. వారి మాటలు విన్న సుగ్రీవుడికి ప్రాణాలు లేచి కొట్టినట్లయింది. సుగ్రీవుడు తనలో ఇట్లా అనుకున్నాడు: ఈ వానరులు సీతాదేవిని చూసి ఉంటారు. అందువలనే ఆ సంతోషంలో క్రమశిక్షణ తిలోదకాలిచ్చారు. అందువలనే మధువనంలో ప్రవేశించారు అని అనుకున్నాడు. వెంటనే వెళ్ళి ఈ శుభవార్తను శ్రీరాముడికి తెలిపాడు. తర్వాత కొద్దిసేపట్లో వానర సేన అంతా సుగ్రీవుని వెంటబెట్టుకుని రామలక్ష్మణులు ఇలా నివేదించారు. హనుమంతుడు సీతాదేవిని చూసిన విధమును తెలుపుట. హనుమంతుడు: శ్రీరామచంద్ర ప్రభు, మేము పడిన కష్టానంతా వివరంగా చెప్తాము. విసుక్కోకుండా సావధానంగా విను. మేమంతా సీతాదేవిని వెతుకుతూ ఒక పెద్ద సొరంగంలో ప్రవేశించాము. ఆ సొరంగమంతా కారు చీకట్లు కమ్ముకున్నాయి. ఆ సొరంగంలో మమ్మల్ని అనేక క్రిమికీటకాలు బాధించాయి. అట్లా కొన్ని ఆమడల దూరం ప్రయాణం చేసిన తరువాత సూర్యరశ్మి కనిపించింది. మేము ఇంకా ముందుకు పోయి ప్రభావతి అనే పట్టణాన్ని చేరుకున్నాము. అది యముడి పట్టణం అని మాకు అక్కడి వాళ్ళు తెలిపారు. వాళ్లే మాకు తీయటి తినుబండారాల్ని వడ్డించి మంచి భోజనం పెట్టారు. అక్కడ నుండి బయలుదేరి మళ్ళీ సొరంగ మార్గంలో ప్రయాణం చేసి సహ్యాద్రి పర్వతాన్ని దాటి ఇంకా కొంత దూరం ప్రయాణం చేయగా సముద్రం కనిపించింది. అంతు తెలియని ఆ సముద్ర తీర ప్రాంతాలన్నీ వెతికాము, కానీ సీతమ్మ జాడ ఎక్కడా తెలియలేదు. మేమంతా తలలు పట్టుకుని ప్రవేశం చేసి మరణించాలనుకున్నాము. ఇంతలో ఒక పక్షిరాజు మా దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. సంపాతి:
ఓ పూజ్యులారా, మీరు మాట్లాడుకునే మాటల్లో జటాయువు అన్న పేరు వినిపించింది. మీరెవరు? దయచేసి చెప్పండి. నేను జటాయువుకు అన్నను. నన్ను సంపాతి అంటారు. నేను నా తమ్ముడు చిన్న వయసులో సూర్యమండలానికి వెళ్ళాలని ప్రయత్నించాము. వేడికి తట్టుకోలేక నా రెక్కలు 2 కాలిపోయాయి. కానీ నా తమ్ముడు నాకన్నా వెనకబడి ఉండడం వలన వాడి రెక్కలు కాలిపోలేదు. ఆనాటి నుండి నేను రెక్కలు లేని వాడిని. ఈ పర్వతం మీద దొరికిందేదో తింటూ బతుకుతున్నాను. మీరంతా ప్రయోగవేశం చేసి ప్రాణాలు వదలాలనుకోవడం విన్నాను. ఆహా! ఇన్ని కోతులు ఒక చోటన చచ్చిపోతే నాకు చాలా కాలం దాకా ఆహారం వెతుక్కోవాల్సిన పని ఉండదు కదా అని సంతోషించాను. ఇంతలో జటాయువు మాట మీ నోటి నుంచి వినిపించింది. దాంతో వీళ్ళెవరూ మరణించకూడదు, నాకు బంధువులు అవుతారనుకుని జటాయువుని గురించి తెలుసుకోవడానికి మీ దగ్గరకు వచ్చాను. మీరు నాకు జటాయు యోగక్షేమాలు చెప్తే విని సంతోషిస్తాను. హనుమంతుడు: ఓ సంపాతి, జటాయువును మేము ఎరుగము. రావణుడు సీతాదేవిని అపహరించి పోతుంటే జటాయువు అడ్డుపడి రావణుడితో భీకరంగా యుద్ధం చేసి మరణించిందట. సంపాతి: అయ్యో, నా తమ్ముడు మరణించాడా? ఎంత చెడ్డ వార్త చెప్పారు. ఓ వానర వీరులారా, రావణుని నేను ఎరుగుదును. అతడు సముద్రం మధ్యలో లంకాపట్నంలో ఉంటాడు. అమిత పరాక్రమవంతుడు. అతన్ని జయించడం అంత సులభం కాదు. ఏమైనా మీరు సముద్రం దాటేందుకు గట్టి ప్రయత్నం చేస్తే లంకలో సీతాదేవి కనిపిస్తుంది. హనుమంతుడు: ఓ రామ, సంపాతి చెప్పిన మాటలన్నీ విన్న వానరులంతా ఎంతగానో సంతోషించారు. అయితే సముద్రాన్ని ఎట్లా దాటడం అన్న ప్రశ్న రాగానే అంతా నీరుగారిపోయారు. అప్పుడు జాంబవంతుడు వచ్చి నాకు ఆ శక్తి ఉన్నదని గుర్తు చేసి నన్ను ఎంతగానో ప్రోత్సహించాడు. నీ ఆజ్ఞ నెరవేర్చాలన్న పట్టుదలతో నిన్నే ప్రార్థించాను. నా తండ్రి అయిన వాయుదేవుని స్మరించాను. దాంతో నాలో గొప్ప శక్తి తేజస్సు చేకూరాయి. ఆ పర్వతం పైన ఎత్తైన శిఖరాన్ని చేరి మళ్ళీ రామనామాన్ని గట్టిగా జపిస్తూ ఆకాశంలోకి ఎగిరాను. అంత భయంకరమైన ముసడతో కూడుకున్న సముద్రాన్ని దాటి లంకాపట్నాన్ని చేరుకున్నాను. ఒక ఎత్తైన శిఖరంపై నుండి లంకాపట్న వైభవాన్ని చూశాను ప్రభు. ఆ లంకాపట్న సౌందర్యం వర్ణాతీతము. రాత్రి సమయాల్లో లంకాపట్నం అంతా సీతాదేవి కోసం వెతికాను. అట్లా వెతుకుతూ అంతఃపురంలోని అశోకవనం చేరాను. అక్కడ ఒక స్త్రీ దుఃఖిస్తూ ఉండడం కనిపించింది. నా రూపాన్ని మరీ చిన్నదిగా చేసుకుని సీతాదేవి దగ్గరగా ఉన్న ఒక వృక్షాన్ని చేరి జాగ్రత్తగా పరిశీలించి చూశాను. ఆమె తరచుగా నిట్టూర్పులు విడుస్తోంది. ఆహా రఘువీర అంటూ దుఃఖిస్తోంది. ఆమెయే వైదేహి అయిన సీతాదేవి అయి ఉంటుందని గ్రహించాను. ఆ చెట్టు కొమ్మ పైనుండి రఘువంశాన్ని, దశరథ మహారాజు గొప్పతనాన్ని, శ్రీరాముని పరాక్రమాన్ని కీర్తించాను. నా సంకీర్తన విన్న ఆమెలో చైతన్యం వచ్చింది. రఘువీరుని సంకీర్తన ఆమె సంతోషాన్ని కలిగించింది. అప్పుడు ఆమెయే సీతాదేవి నిర్ధారణ చేసుకుని దగ్గరగా పోయి ఇలా అన్నాను: జనక మహారాజు కుమార్తెమైన ఓ వైదేహి, నేను రామదూతను, వాయుపుత్రుడను. నన్ను హనుమంతుడు అంటారు. నిన్ను వెతికి నీ జాడ తెలుసుకుని రమ్మని రామప్రభువు నన్ను పంపాడు. అమ్మ, రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారు. శ్రీరాముడు సుగ్రీవుడితో స్నేహం చేసి వానరుల సహాయాన్ని పొందాడు. నేను ఆ సుగ్రీవుడి మంత్రిని. నా ప్రభు అయిన సుగ్రీవుడు రామకార్యం నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. నీ జాడ తెలిసింది కనుక శ్రీరాముడు వానర సేనల్ని వెంటబెట్టుకుని త్వరలో లంకకు వస్తాడు. రావణ్ణి సంహరించి నిన్ను తీసుకువెళ్తాడు. సందేహించుకు, ఇది ముమ్మాటికి నిజం అన్నాడు. ఓ రామ అంటూ సీతాదేవి నాతో ఇలా అన్నది: ఓ హనుమంతుడా, ఇక్కడ రాక్షసులంతా కామరూపులు. అనేక రూపాలు ధరించి మోసం చేస్తూ ఉంటారు. నువ్వు వస్తూనే ఇక్ష్వాకు వంశ చరిత్రనంతా గానం చేశావు. దాంతో నువ్వు నిజంగా రామదూతవేన నమ్మకం కలిగింది. ఓ హనుమంతుడా, ఇకపైన ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా సుగ్రీవాదుని వెంటబెట్టుకుని రమ్మని శ్రీరామునితో నా మాటగా చెప్పు. అతడు ఆలస్యం చేస్తే నన్ను చూడలేడు. ఎందువలనంటే రావణుడు నాకు 1 నెల రోజులే గడువిచ్చాడు. ఈలోగా నేను అతని కోరిక మన్నించకపోతే నన్ను చంపి తింటానన్నాడు అని చెప్పింది. ఓ రామ, అశోకవనాన్ని నాశనం చేసి రావణుడికి చెప్పవలసిన హితవాక్యాలు చెప్పాను. అప్పుడు రావణుడు నాపై కోపించుకుని నా తోకకు నిప్పంటించాడు. నేను ఆ నిప్పుతోనే లంకా దహనం చేసి వస్తూ తిరిగి సీతాదేవిని చూశాను. ఆమె నాతో ఇట్లా అన్నది: ఓ హనుమంతుడా, నువ్వు వచ్చి నన్ను చూసినట్టు గుర్తుగా నేను శిరస్సును ధరించే ఈ మణిని రామునికి ఇమ్ము అని ఆ మణిని నాకు ఇచ్చింది ప్రభు. మీరు చిత్రకూటంలో ఉన్నప్పుడు జరిగిన మాయా కాకి వృత్తాంతాన్ని కూడా నీకు చెప్పమని చెప్పి నన్ను దీవించి పంపింది. శ్రీరాముడా, మణిని హృదయానికి అత్తుకుని సీతాదేవి జ్ఞాపకాల్లో మునిగిపోయాడు. తర్వాత సుగ్రీవుడితో రావణుడిపై యుద్ధానికి తగిన శుభముహూర్తాన్ని నిశ్చయించుకున్నాడు. దేశాల నుండి వానర వీరులు వచ్చుట. సుగ్రీవుడి పిలుపునందుకుని రావణుడి దర్పణం అనిచేందుకు గజుడు,
గవయుడు 200 కోట్ల మంది వానర యోధుల్లో కిష్కింధకు వచ్చి చేరారు. కుముదుడితో పాటు 60 కోట్ల మంది వానర యోధులు శ్రీరాముని దర్శించారు. సుషేనుడు 1000 కోట్ల మంది వానర భటులను తీసుకుని వచ్చాడు. దధిముఖుడు లెక్కకు మించిన కపి యోధులతో వచ్చి శ్రీరాముని ప్రీతి కలిగించాడు. జాంబవంతుడు ఏనుగుబంట్లకు రాజు, సాటిలేని పరాక్రమం కలవాడు. అతడితో 100,000 కోట్ల భల్లూకాలు వచ్చాయి. ఈ విధంగా నేల ఈనింద అన్నట్లు కోట్లాది వానర యోధులు కిష్కింధకు వచ్చి వృక్షాలపైన, పర్వతాలపైన, కొండరాళ్లలోనూ విడిది చేశారు. బలసి మద్దెక్కిన వానరులంతా విలాసంగా ఒకరితో ఒకరు ద్వంద్వ యుద్ధాలు చేశారు. శ్రీరాముడు చెప్పిన ముహూర్తాన్ని సుగ్రీవుడు దారిచూపగా కోట్లాది వానర యోధులందరూ అనుసరించారు. అప్పుడు శ్రీరాముడు శత్రువులని మంచును ఛేదించే సూర్యుడిలా ప్రకాశించాడు. వాయునందనుడైన హనుమంతుడు వానర సైన్యంలో ముందుండి నాయకత్వం వహించాడు. అంగదుడు, నీలుడు, నలుడు ఒక వైపున కపిసేనలు రక్షణ కల్పిస్తూ వెళ్ళారు. వీరంతా అడవులు, పర్వతాలు, నదులు దాటుకుంటూ కొన్ని రోజుల్లో సముద్ర తీరాన్ని చేరారు. అప్పుడు శ్రీరాముడు సుగ్రీవుడితో ఇలా అన్నాడు. శ్రీరాముడు: ఓ సుగ్రీవ, ఈ సముద్రం దాటం చాలా కష్టం అనిపిస్తుంది. మన సేనలా అపరిమితంగా ఉన్నాయి కనుక నువ్వే ఈ సముద్రాన్ని దాటే ఉపాయం ఆలోచించాలి అన్నాడు. కపియోధులు: పడవలు నిర్మించుకుని సముద్రాన్ని దాటుదాం, లేదా తెప్పలు సహాయంతో దాటవచ్చు. శ్రీరాముడు: ఓ యూదులారా, మీరు చెప్పిన ఉపాయాలు సరైనవి కావు. ఎందువల్లంటే మన సైన్యం అపరిమితం. ఈ సముద్రం ఎంత లేదన్నా 100 ఆమడల విస్తీర్ణం ఉంటుంది. మనం ఆడ పడవల్లో సముద్రాన్ని దాటుతూ ఉంటే శత్రు సైన్యాలు కళ్ళప్పగించి చూస్తూ కూర్చోవు కదా, ప్రతిచర్యకు దిగుతారు. నేను ఒక మాట చెప్తాను వినండి. నేను ఉపవాస వ్రతం స్వీకరించి సముద్రుని సహాయం చేయమని కోరతాను. అతడు సౌమ్య పద్ధతికి లొంగిపోతే సరే, లేకపోతే సముద్ర జలాలన్నీ ఇంకిపోయేట్లు చేస్తాను. శ్రీరాముడు సముద్రాన్ని ప్రార్థించుట. రామలక్ష్మణులిద్దరూ సముద్ర తీరంలో దర్భలు పరుచుకుని నిరాహార దీక్ష ప్రారంభించారు. సముద్రుడు ప్రత్యక్షమై: ఓ రామ, జగత్ప్రభు, నీకు ఇష్టమైనది ఆజ్ఞాపించు, నెరవేరుస్తాను అన్నాడు. అప్పుడు శ్రీరాముడు: ఓ సముద్రుడా, లంకాపట్నంపై దండెత్తడానికి దారి ఇవ్వు, లేదా సముద్ర జలాలను ఇంకిపోయేట్లు చేస్తాను అన్నాడు. సముద్రుడు: జగత్తులకు ప్రభువైన ఓ రామ, నీ పనికి నేను ఎన్నడూ అడ్డురాను. ఆయన నాదో విన్నపము. నీకు నేను దారి ఇస్తే ముందు అందరూ దివ్యాస్త్రాన్ని ప్రయోగించి నన్ను వశం చేసుకోవాలని చూస్తారు. అది మంచిది కాదు కదా. నేను ఒక ఉపాయం చెప్తాను. నువ్వు ఆ విధంగా చేస్తే మనిద్దరికీ శ్రేయస్సు కలుగుతుంది. నీ సేనల్లో నలుడు అనే వానరుడు ఒకడున్నాడు. అతడు విశ్వకర్మ పుత్రుడు. అతడు నీళ్ళలో ఎంత బరువైన పదార్థాన్ని వేసినా ఆ వస్తువు నీటిపై తేలుతుందే కానీ మునగదు. నేను కూడా అది ఎంత పెద్ద కొండ అయినా భరిస్తూ ఉంటాను. ఆ బండరాళ్లే మీకు వారధిగా ఉపయోగపడుతుంది. ఎంత బలాఢ్యుడైనా, ఎంతమంది అయినా ఆ వారధి భరిస్తుంది. మీరంతా లంకకు చేరుకుని సులభంగా శత్రువులను గెలవగలరు. శ్రీరాముడు నలుడిని పిలిపించి వారధిని కట్టమని ఆజ్ఞాపించాడు. మిగిలిన వానరులన్నీ కొండల్ని, బండల్ని, వృక్షాలని తెచ్చి వారధిని నిర్మించారు. అక్కడ లంకలో విభీషణుడు చెప్పిన ధర్మ మార్గాన్ని రావణుడు పెడచెవిన పెట్టాడు. దాంతో విభీషణుడు తన మంత్రులు నలుగురిని తీసుకుని శ్రీరాముని శరణు కోరాడు. విభీషణుడు ధార్మికులలో గొప్పవాడని శ్రీరాముడు గ్రహించి అతనికి అభయం ఇచ్చాడు. అంతేకాదు లంకకు రాజుగా పట్టాభిషిక్తుని చేశాడు. అప్పటి నుండి అపారమైన వానర సేనలకు విభీషణుడు మార్గదర్శకుడయ్యాడు. ఆ విధంగా సముద్రాలు దాటి శ్రీరాముడు వానర సేనలతో కలిసి త్రికూట పర్వతంపై నిలిచి వానర సేనలు లంకాపట్నాన్ని 4 దిక్కుల నుండి ముట్టడించేట్లు చేశాడు. ఇంతలో రావణుడు సుఖసారణులను గూఢచరణను పంపి రాముడి యుద్ధ ప్రణాళికను తెలుసుకుని రమ్మన్నాడు. విభీషణుడు వారిని గుర్తించి శ్రీరాముడికి అప్పగించాడు. శ్రీరాముడు వాళ్లకు తగిన సైన్యాన్నంతా చూపమని చెప్పి ఆ పిమ్మట వారిని బంధ విముక్తులు చేసి పంపేశాడు. సారణులు ఇద్దరు రావణుని వద్దకు పోయి వానర సైన్యాన్ని జయించడం వీలు కాదని తెలిపారు. అంతేకాదు రామలక్ష్మణుల పరాక్రమం ముందు రాక్షసేనలు నిలవలేవని చెప్పారు. అయినా రావణుడు వాళ్ళ మాట లెక్క చేయకుండా యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. అక్కడ లంకా నగరంలో రావణుడు రక్షణ ఏర్పాట్లు చేస్తూ ఉండగా ఇక్కడ శ్రీరాముడు వానర యువరాజైన అంగదుడిని పిలిచి ఇలా అన్నాడు: ఓ అంగద, రావణుడు ముందుగా రాయబారిగా వెళ్ళి అతన్ని ఇప్పటికైనా సీతను విడిచిపెట్టి రాముడితో సంధి చేసుకోమని హితవు పలుకు. అక్కడ సందర్భం చూసుకుని రాముడితో తగు విధంగా మాట్లాడి రమ్ము అన్నాడు. అంగదుడు రాయభారం. అంగదుడు ఎంతో ఉత్సాహంతో లంకాపట్నంలో ప్రవేశించి
ప్రవేశించాడు. ఆ సమయంలో రావణుడు మంత్రులతో కొలువుతీరి ఉన్నాడు. అంగదుడు ధైర్యంగా రావణుడితో ఇలా అన్నాడు: ఓ రావణ, సూర్యవంశంలో జన్మించిన రాజుల్లో శ్రేష్ఠైన శ్రీరాముడు నీతో ఈ మాట చెప్పి రమ్మని పంపాడు. సావధానంగా విను. ఓ రావణ, నిర్దోషులు, మహానుభావులు, సాత్వికులు, అరణ్యంలో తపస్సు చేసుకునే ఋషులు నువ్వు నిర్దాక్షిణ్యంగా సంహరించేశావు. నీ అపరాధాలన్నీ ఒక ఎత్తు అయితే, నాకు చేసిన అపచారం క్షమించడానికి పరాక్రమవంతుడు అన్న గర్వం గలవాడివైతే యుద్ధానికి సిద్ధపడు, లేదా నన్ను శరణు వేడు, సీతను నాకు అప్పగించు. నువ్వు ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఓ రావణ, నీకు మానవ సమాజం పైన చులకన అభిప్రాయం ఉంది. నువ్వు యుద్ధాన్నే కోరుకుంటే మానవులు ఎంతటి పరాక్రమవంతులో నువ్వే చూస్తావు కదా. నా ప్రతిజ్ఞ కూడా విను. నేను రాక్షస జాతినంతా నామరూపాలు లేకుండా చేస్తాను, జాగ్రత్త. అంగదుని మాటలు విని కోపంతో రావణుడి కళ్ళు ఎర్రబడ్డాయి. రావణుడి సైగలు గ్రహించిన 4 రాక్షస భటులు అంగదుని బంధించేందుకు సమీపించారు. కానీ అంగదుడు భటులు సమీపించేలోపే మేడ పైభాగానికి ఎగిరి అక్కడి నుండి ఆకాశ మార్గంలో పోయి శ్రీరాముని సమక్షంలో వ్రాలాడు. రావణ సభలో జరిగిందంతా శ్రీరాముడికి నివేదించాడు. అంతటి శ్రీరాముడు వానర సేన యుద్ధం చేసేందుకు అనుజ్ఞ ఇచ్చాడు. పర్వతాల్లాంటి శరీరాలు గల వానర యోధులంతా మహావృక్షాలను ప్రయత్నించి యుద్ధం చేశారు. పెద్ద పెద్ద బండరాళ్లను శత్రువులపై విసిరారు. కొందరు వీరులు కోటపైనున్న రాక్షస వీరులు కిందకు పడదోశారు. మరికొందరు గోపురాలు, మేడలు ఎక్కి భవనాలన్నింటినీ నాశనం చేశారు. వానర సేనలు లంకాపట్న ప్రాకారాల మీద ఉన్న ఆయుధాలని పౌరులపై విసిరి గాయపరిచారు. ఆ విషయం తెలుసుకున్న రావణుడు అధిక సంఖ్యలో సైనికులు పంపి వానరులను అక్కడి నుండి పారదోలాడు. వానరులు వెనుజరగడం చూసి రావణ లక్ష్మణులు ఇద్దరూ యుద్ధానికి ఉపక్రమించారు. రాక్షసులంతా మాయా యుద్ధం చేసి వానర సేనని చెదరగొడుతూ ఉంటే మాయలు తెలిసిన విభీషణుడు ఆ మాయలన్నింటినీ ఛేదిస్తూ వానరులకు అండగా నిలిచాడు. విభీషణుడు ప్రయోగించిన బాణాలకు సగానికి పైగా రాక్షస సేనలు నెలకొరిగారు. మిగిలిన వారు భయంతో రణరంగం నుంచి పారిపోయి లంకా నగరంలో ప్రవేశించారు. రావణుడు శుక్రాచార్యునిచే చెప్పబడిన మొగ్గిరాన్ని ఏర్పరిచి వానర సేనలపైకి దండెత్తాడు. శ్రీరాముడు అందుకు విరుగుడుగా బృహస్పతిచే చెప్పబడిన మొగ్గిరాన్ని ఏర్పరిచి ఎదుర్కొన్నాడు. అట్లాగే లక్ష్మణుడు రావణుని పుత్రుడైన ఇంద్రజిత్తును తన బాణాలతో కప్పేశాడు. ఇంద్రజిత్తు కూడా ధైర్యంగా లక్ష్మణుడితో బాణాలన్నింటినీ తిప్పికొట్టాడు. రాక్షస రాజు రావణుడు, శ్రీరాముడు ఒకరికొకరు పరాక్రమంతో ఎదుర్కొన్నారు. కొంతసేపు యుద్ధం చేసి తరువాత రాముడు పరాక్రమం ముందు తాను నిలబడలేకపోతున్నానని గ్రహించిన రావణుడు వేగంగా లంకా నగరంలోకి వెళ్ళిపోయాడు. అది చూసిన రాక్షస సేన భీతి చెంది అంతా పారిపోయారు. విభీషణుడితో ప్రహస్త ధూమ్రాక్షుల యుద్ధ కళలో నేర్పరైన ప్రహస్తుడు విభీషణుని ఎదుర్కొన్నాడు. వారిద్దరూ ఒకరి మించిన మరొకరు తమ నైపుణ్యాన్ని చూపిస్తూ యుద్ధం చేశారు. ఇద్దరు ఒకరిపై ఒకరు నెమలి ఈకలతో పొదగబడిన బాణాలను ప్రయోగించుకున్నారు. ప్రహస్తుడు సింహనాదం చేసి ఇనుప గట్లున్న గదియను విభీషణుడిపైకి విసిరాడు. ఆయన విభీషణుడు చరించక 100 చిరుగంటలు కట్టిన శక్తి ఆయుధాన్ని మంత్రించి ప్రహస్తుడిపై ప్రయోగించాడు. ఆ దెబ్బకు ప్రహస్తుడు రొమ్ము బదిలై నేలపై కూరిగాడు. ప్రహస్తుడు మరణించిన తర్వాత ధూమ్రాక్షుడు కూడా తన సైన్యాన్ని వెంటబెట్టుకుని వచ్చి వానర సేనల్ని సర్వనాశనం చేశాడు. అప్పుడు హనుమంతుడు ముందుకు వచ్చి వానర సేనకు బాసటగా నిలిచి ధైర్యం చెప్పాడు. ధూమ్రాక్షుడి సైన్యమంతా హనుమంతుడి బలం ముందు నిలవలేక వెనుదిరిగారు. అప్పుడు మళ్ళీ వానర సేనల బలం అధికమైంది. వానర సేనలు విజృంభించి రాళ్ల వర్షం కురిపించి ఏనుగును నేల కూల్చేలా చేశారు. పొడుగాటి వృక్షాలతో గుర్రాల్ని మోది అక్కడికక్కడే చెట్లు కొట్టారు. వానరులు వాడి అయిన కోరలతోనూ పీకి రాక్షసులను హతమార్చారు. అప్పుడు రాక్షస భటులంతా ధూమ్రాక్షుడు వెనక్కిపోయి నక్కారు. రాక్షస సేనల ధైర్యం చెందటం గమనించిన ధూమ్రాక్షుడు మేఘంలా గర్జించి వేలాది బాణాలని వానరులపై కుప్పించాడు. దాంతో వేలాది వానర సేనలు నేలకూలాయి. ధూమ్రాక్షుడు తెచ్చిపోవడాన్ని జీర్ణించుకోలేని హనుమంతుడు వాయువేగంతో అక్కడ వాలి పెద్ద పెట్టిన సింహనాదం చేశాడు. హనుమంతుడికి ధూమ్రాక్షుడికి మధ్య యుద్ధం భయంకరంగా జరిగింది. ఇనుప గుదియల్ని హనుమంతుడిపై వేశాడు. హనుమంతుడు పెద్ద పెద్ద కొండరాలను పెకిలించి ధూమ్రాక్షుడిపై విసిరాడు. ఆ పిమ్మట వారిద్దరి మధ్య ద్వంద్వ యుద్ధం జరిగింది. ఒకనొక సమయాన్ని హనుమంతుడు ఒక పెద్ద వృక్షాన్ని పెకిలించి ధూమ్రాక్షుడిపై విసిరాడు. ఆ దెబ్బకు ధూమ్రాక్షుడు తట్టుకోలేక ముఖమంతా నెత్తురు ముద్దయి నేల మీద పడిపోయాడు. ధూమ్రాక్షుడు మరణించగానే హనుమంతుడు పెద్దగా సింహనాదం చేశాడు. వానరులంతా సంతోషంతో గంతులేశారు. రాక్షస సేనలు ఆతురతతో లంకా నగరంలోకి పారిపోయారు. ప్రహస్తుడు ధూమ్రాక్షుడు మరణించాడని రావణాసుడికి తెలిపారు. వారి మరణ వార్త విన్న రావణుడు
కన్నీళ్లు పెట్టుకున్నాడు. వేడి నిట్టూర్పులు విడుస్తూ మహావీరులంతా ఒక్కొక్కరే మరణిస్తున్నారు. కుంభకర్ణుడు ఉండి లేనట్లే వీడిని ఇప్పుడు మేలుకొలపడగలమా, లేదా ఇక నేను ఇంద్రజిత్తు నడుం కట్టుకుని పోరాడాల్సిందేనని తీవ్రంగా ఆలోచించాడు. చివరకు కుంభకర్ణుడు నిద్ర లేపటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చి అతనిని మేలుకొల్పడానికి సేవకుల్ని పంపించారు. కుంభకర్ణుడు గాఢ నిద్రలో ఉన్నాడు. అతని నిద్ర మేలుకొల్పడానికి దుందుగులు మోగించారు. ఇంకా అనేక భయంకరమైన శబ్దాలు చేశారు. చివరకు అతను మేలుకొని లేచి కూర్చుని ఒళ్ళు విరుచుకున్నాడు. అప్పుడు రావణుడు కుంభకర్ణుడితో ఇలా అన్నాడు: తమ్ముడా, నువ్వు అదృష్టవంతుడువు. నువ్వు అన్నీ మరిచిపోయి గాఢ నిద్రలో ఉన్నావు. మాకు దాపురించిన ఆపదలను తలుచుకుని మేమంతా నిద్ర పట్టక చస్తున్నాము. తమ్ముడా, నిన్నెందుకు మధ్యలో నిద్రాభంగం చేయాల్సి వచ్చిందో చెప్తాను విను. దశరథ మహారాజు కొడుకు శ్రీరాముడు భార్యను నేను అపహరించుకుని వచ్చాను. శ్రీరాముడు అందుకు నాపై కత్తి కట్టాడు. సముద్రం పైన వారధి నిర్మించి వానర సైన్యంతో లంకా నగరంలో ప్రవేశించాడు. ప్రహస్తుడు మొదలైన రాక్షస వీరులందరినీ అతడితో తలపడి యుద్ధంలో వీరమరణం పొందారు. నువ్వు తప్ప మాకెవరు శ్రీరాముని అడ్డుకోలేరు. అందువల్ల నువ్వు వెంటనే లేచి యుద్ధానికి సన్నద్ధుడు కమ్ము. నన్ను, లంకను, రాక్షస జాతిని కాపాడు అన్నాడు. కుంభకర్ణుడు లేచి ఆయుధాలను పట్టుకుని బయలుదేరాడు. కుంభకర్ణుడు యుద్ధం చేయుట. వానర శ్రేష్ఠులంతా కుంభకర్ణుని చూసి ఆశ్చర్యపోయారు. నడిచి వస్తున్న పర్వతంలా ఉన్నాడు. కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. వానరులు బొత్తిగా లెక్క చేయలేదు. సూటిగా రామలక్ష్మణ ఉన్న దిశగా వెళ్ళాడు. వానర యోధులు అతన్ని అడ్డగించారు. ఎంతమంది వానరులు ఎన్ని విధాలుగా హింసించినా లెక్క చేయకుండా అంతమందిని చంపి భక్షించాడు. దాంతో తారుడు మొదలైన సేనాధిపతులు భయపడి పారిపోయారు. అట్టి భయంకరమైన కుంభకర్ణుని చూసి సుగ్రీవుడు ఒక పెద్ద మద్ది చెట్టుని గురి చూసి కుంభకర్ణుడి నెత్తి మీద కొట్టాడు. ఆ దెబ్బతో మైకం తొలగిపోయింది. చేతులు చాచి సుగ్రీవుని పట్టుకున్నాడు. అది చూచిన లక్ష్మణుడు సుగ్రీవుని రక్షించాలని గొప్ప బాణాలని మంత్రించి కుంభకర్ణుడిపై వదిలాడు. ఆ బాణాలన్నీ కుంభకర్ణుడు ఎంతగానో బాధించాయి. పెద్ద పుల్ల లక్ష్మణ వైపు బయలుదేరాడు. లక్ష్మణుడు 2 వాడి అయిన బాణాలని వదిలి 2 చేతులు నరికాడు. కానీ వాడి మాయాజాలం చేత చేతులు మళ్ళీ మొలుచుకొచ్చాయి. అప్పుడు లక్ష్మణుని కంటికి ఆ కుంభకర్ణుడు అనేక చేతులు, అనేక తలలు ఉన్నవాడిగా కనిపించాడు. అంతటా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి కుంభకర్ణుడిని నేలకు ఉంచాడు. కుంభకర్ణుడితో పాటు వచ్చిన దూషణుడి తమ్ముడు వజ్రవేగుడు, ప్రయాధి అనేవారు లక్ష్మణుడిపై బాణాల వర్షం కురిపించారు. హనుమంతుడు, నీలుడు చెరో కొండ శిఖరాన్ని వారిపై వేశారు. వాళ్ళిద్దరూ ఆ కొండ చర్యల కింద పడి అణగారిపోయారు. కుంభకర్ణుడు, దూషణుడు తమ్ముళ్ళు ఇద్దరు యుద్ధంలో నామరూపాలు లేకుండా మరణించడంతో రావణుడికి దుఃఖానికి అంతు లేకుండా పోయింది. బిగ్గరగా విలపించాడు. ఇంద్రజిత్తు రామలక్ష్మణుని చంపాలని శపథం చేశాడు. తండ్రికి ఉపశమన వాక్యాలు పలికి యుద్ధానికి వెళ్ళాడు. రావణుడు అనుమతి కోరాడు. రావణుడు ఇంద్రజిత్తును ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు: ఓ కుమారా, నీ పరాక్రమం నాకు తెలుసు. ఇంద్రాదులను జయించి నాకు కీర్తి ప్రశస్తులు తెచ్చిపెట్టావు. నువ్వే గొప్ప మాయావి. యుద్ధంలో శత్రువులు భ్రాంతిలో ముంచగలవు. ఉన్నట్టుండి మాయమైపోతావు. నిన్ను శత్రువులు గుర్తించలేరు. రామలక్ష్మణుడు నీ దాటికి తట్టుకోలేరు. ఓ పుణ్యాత్ముడా, శత్రువులో ఒక్కడు కూడా మిగలకుండా సంహరించి లోగడ యుద్ధంలో మరణించిన వారి రుణం తీర్చుకోపోయి శత్రువు నిర్మూలనం చేసి విజయంతో తిరిగిరా అన్నాడు. ఇంద్రజిత్తు లక్ష్మణుడితో యుద్ధం చేయుట. ఇంద్రజిత్తు పిలుపు విన్న లక్ష్మణుడు ధనుర్బాణాలు ధరించి యుద్ధానికి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ మదించిన ఏనుగుల వల్లే విజృంభించారు. వారి పరాక్రమం చూస్తే ముల్లోకాళ్ళు భీతి చెందేట్లు విలువిద్యలో ఇద్దరు సమానమైన ప్రతిభని చూపారు. అయితే ఒకరినొకరు అధిగమించేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాడారు. ఆ సమయంలో అంగదుడు ఇంద్రజిత్తుపై ఒక పెద్ద వృక్షాన్ని విసిరాడు. ఇంద్రజిత్తు ఆ దెబ్బకు తట్టుకుని అంగదుని సంహరించేందుకు ఈటెను విసిరాడు. లక్ష్మణుడు ఆ ఈటెను మధ్యలోనూ ధ్వంసం చేశాడు. అంగదుడు పెద్ద పెద్ద చెట్లను ఇంద్రజిత్తు రథంపై విసిరాడు. దాంతో రథం విరిగి ముక్కలైంది. సారథి మరణించాడు. వెంటనే ఇంద్రజిత్తు మాయమై ఆకాశానికి ఎగిరాడు. అక్కడ నుండి ఇంద్రజిత్తు వాడి అయిన బాణాన్ని ప్రయోగించి రామలక్ష్మణుని ఆయువు పట్టులో కొట్టాడు. రామలక్ష్మణుడిపై ఇంద్రజిత్తు నాగాస్త్రాన్ని ప్రయోగించి బంధించాడు. ఆ సమయంలో సుగ్రీవుడు, సుషేనుడు, జాంబవంతుడు మొదలైన వారంతా మూర్ఛపోయిన రామలక్ష్మణుని వద్దకు పోయి దుఃఖించసాగారు. అప్పుడు విభీషణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి నాగాస్త్రాన్ని విడిపించాడు. అంతటితో రామలక్ష్మణులు నాగాస్త్రం నుండి విముక్తి పొందారు. సుగ్రీవుడు విశల్యకరణి అనే ఔషధంతో రామలక్ష్మణుని దేహబాధలను తొలగించేశాడు. ఆ విధంగా మూర్ఛ నుండి తేరుకున్న రామలక్ష్మణులు తిరిగి యుద్ధం చేయడానికి పూనుకున్నారు. విభీషణుడు శ్రీరాముకు నమస్కరించి ఇలా అన్నాడు: శ్రీరామ, శ్వేతుడు అనేవాడు కుబేరుడు పంపగా నీ కోసం కొన్ని దివ్య జలాలను తెచ్చాడు. అవి కళ్ళకు రాసుకుంటే అదృశ్యంగా ఉండే పదార్థాలన్నీ కంటికి చక్కగా కనిపిస్తాయి.
కాబట్టి ఆ జలాల్ని స్వీకరించు అన్నాడు. రామలక్ష్మణులిద్దరూ ఆ జలాలను కళ్ళకు రాసుకున్నారు. వారిప్పుడు ఆకాశంలో తిరగాడే ఇంద్రజిత్తుతో సహా సమస్త పదార్థాలని స్పష్టంగా చూడగలిగారు. ఇంద్రజిత్తు తన పురుషాహంకారం అంతా వ్యర్థమైపోవడం వల్ల మళ్ళీ అభిచార హోమం చేయడం ప్రారంభించాడు. ఆ విషయం తెలుసుకున్న విభీషణుడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు: ఓ లక్ష్మణ, ఇంద్రజిత్తు మళ్ళీ అభిచార హోమం మొదలుపెట్టాడు. అతడు అది పూర్తి చేస్తే ఇక ఎవరూ అతన్ని జయించలేరు. కాబట్టి అతన్ని వెంటనే సంహరించు అని. లక్ష్మణుడు వెంటనే సింహనాదం చేసి అగ్ని శిఖరాల లాంటి బాణాలని ఇంద్రజిత్తు మీద ప్రయోగించాడు. ఇంద్రజిత్తు కూడా అంతకన్నా వేగవంతమైన బాణాలని లక్ష్మణుడి పైన ప్రయోగించాడు. ఆ విధంగా వారిద్దరూ యుద్ధం చేస్తూ ఉంటే మిగిలిన రాక్షసులు వానరులు యుద్ధం చేయడం మాని వారి పోరాటాన్ని వేడుకతో చూడసాగారు. ఇంద్రజిత్తు లక్ష్మణుడి చేతిలో చచ్చుట. లక్ష్మణుడు 2 బల్లాలను వేగంగా ఇంద్రజిత్తుపై ప్రయోగించి అతడి 2 చేతులను ఖండించాడు. వెంటనే మరో బల్లాన్ని ప్రయోగించి ఇంద్రజిత్తుని శిరస్సును ఖండించాడు. ఆ విధంగా ఇంద్రజిత్తు 2 కొమ్మలు తెగిపడిపోయిన మహావృక్షంలా యుద్ధ భూమిలో కుప్పకూలిపోయాడు. ఇంద్రజిత్తు పడిపోగానే రాక్షస సేనలు భయంతో పరుగులు తీశారు. వానర సేన సింహనాదాలు చేశారు. కుమారుడు మరణవాత విన రావణుడు కంటికి మింటికి ఏకదారిగా కన్నీరు కారుస్తూ విలపించాడు. పుత్రశోకాన్ని తట్టుకోలేక రావణుడు వెంటనే అశోకవనానికి వెళ్లి కోపంతో సీత శిరస్సు ఖండించాలని ఖడ్గం పైకెత్తాడు. అప్పుడు వయసులో పెద్దవాడు, వినయం కలవాడు అయిన అవింజుడు ఇలా అన్నాడు: ఓ రావణ, శ్రీహత్య ప్రయత్నం నీ వంటి వీరుడికి తగిన పని కాదు. నువ్వు దేవేంద్రాది దేవతా సమూహాలన్నింటినీ జయించి గొప్ప కీర్తిని సంపాదించావు. ఈ విధంగా ఒక ఆడదాన్ని సంహరించడం వంచన అనిపించుకుంటుంది. నీకు శక్తి సామర్థ్యాలు ఉంటే శ్రీరాముడితో యుద్ధం చేసి జయించు. అంతేకాని నిస్సహాయరాయలైన స్త్రీని చంపినందుకు నీకు అభ్యుదయం చేకూరదు. అవింజుడి మాటలు రావణుడిపై మంచి ప్రభావాన్ని చూపాయి. శ్రీహత్యా ప్రయత్నాన్ని విరమింపజేశాయి. రథాన్నెక్కి వెంటనే యుద్ధరంగానికి వెళ్ళాడు. సుగ్రీవాదులు రావణుడి రథం చూసి సంతోషంతో తలోక వృక్షం చేత ఉచ్చుకుని నిలబడ్డారు. అప్పుడు రావణుడి శరీరం నుండి వేలాది రాక్షస సైన్యాలు ఉద్భవించాయి. ఆ మాయా సైనికులు శ్రీరాముని ముక్కలు ముక్కలుగా నరికినట్లు ఒక మాయను సృష్టించాడు. రామలక్ష్మణులు రావణుని మాయా కల్పనకు ఆశ్చర్యపోయి కలత చెందలేదు. రథంపై వస్తున్న రావణుని ఎదుర్కోవడానికి సిద్ధపడుతుండగా దేవేంద్రుడి సారథి అయిన మాతాలి శ్రీరామునికి నమస్కరించి ఇలా అన్నాడు: ఓ రామ, ఇది దేవేంద్రుడి రథము. దేవేంద్రుడి రథం పైన అనేక యుద్ధాల్లో అనేక మంది రాక్షస యోధులను సంహరించి విజయాన్ని పొందాడు. నువ్వు కూడా అట్టి దేవేంద్రుడి రథాన్ని అధిరోహించు, రావణుని సంహరించు అన్నాడు. శ్రీరాముడు మాతాలను అభినందించి రథాన్ని అధిరోహించాడు. అల్లెతాటిని సంధించి పెద్దగా సింహనాదం చేశాడు. శత్రు సైన్యాలపై బాణాల వర్షం కురిపించాడు. ఆ సమయంలో రావణుడు విజృంభించాడు. రథాన్ని నరోత్తముడైన శ్రీరాముడి వైపు నడిపించాడు. భయంకరమైన బాణాలను ప్రయోగించాడు. రావణుడు విజృంభించగానే దేవతలంతా భీతి చెంది ఆవేదన అనుభవించారు. ఈ విధంగా రావణుల మధ్య యుద్ధం భీకరంగా జరిగింది. భూతాలన్నీ కలత చెంది ఆహాకారాలు చేశాయి. రావణుడి పరాక్రమాన్ని అభినందిస్తూ రాక్షస సేనలు దుందుబులు మోగించాయి, సింహనాదాలు చేశాయి. అంతటా శ్రీరాముడు అత్యద్భుత పరాక్రమాన్ని చాకచక్యంతో ప్రదర్శించాడు. శ్రీరాముడు రావణుని సంహరించుట. శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధించి ఒక క్షణంలో రావణుని బూడిద చేశాడు. జగత్తులన్నీ జయ జయ ధ్వనాలు చేశాయి. ఆకాశంలో దేవతలు మంగళ వాయిద్యాలు మ్రోగించారు. రాక్షసులంతా కిన్నులయ్యారు. శరణాగతులను రక్షించేవాడు, శత్రు సంహారకుడు, దయార్థ హృదయుడు అయిన శ్రీరాముడు లక్ష్మణుని వెంట పెట్టుకుని లంకానగరంలో ప్రవేశించి విభీషణుని రాక్షసులకు ప్రభువుగా పట్టం కట్టాడు. అటు పిమ్మట అవించుడు విభీషణుడితో పాటు సీతాదేవిని సగౌరవంగా రథంపై కూర్చుండబెట్టి రాముడున్న చోటుకు తీసుకొని వచ్చి సీతాదేవిని పరిగ్రహించమని ప్రార్థించాడు. మాసిన శరీరంతో, చిరిగిన వస్త్రాలతో, నిరంతరం చెక్కిళ్లపై కన్నీరు కారుస్తూ దుఃఖభారంతో నలిగిపోయింది. తనకు ప్రియమైన భార్య అయిన సీతాదేవిని చూసి మనసు రాయి చేసుకుని ఈ విధంగా అన్నాడు శ్రీరాముడు: ఓ సీతాదేవి, నువ్వు చెడు నడవడితో కూడిన రావణుని గృహంలో చాలా కాలం ఉన్నావు. అందువల్ల నేను స్వీకరించలేను. నిన్ను స్వీకరిస్తే నా నడవడికే కళంకం ఏర్పడుతుంది, ధర్మానికి కీడు కలుగుతుంది. నేను రావణుని సంహరించింది నా పరాభవానికి వదులు తీర్చుకోవడానికి తప్ప నీ కోసం కాదు. నీ ప్రవర్తన మంచిదైనా చెడ్డదైనా నిన్ను నేను అంగీకరించలేను. కుక్క ముట్టుకున్న హోమద్రవ్యంలా అయింది నీ సంగతి. కనుక ఇక మీదట నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళు. సీతాదేవి మూర్ఛ నుండి తేరుకుని ప్రజలందరికీ ప్రభు అయిన ఓ శ్రీరామ, ధర్మానికి హాని కలగని విధంగా నా పవిత్రతను కూడా
రుజువు చేసుకుంటూ అగ్ని ప్రవేశం చేస్తాను. నా యందు దయతలిచి నా కోరిక మన్నించు. నా మనసు ఎల్లప్పుడూ నీ పాదాలను స్మరిస్తుందే కానీ వేరొక ఆలోచన ఉండదు. ఈ మాటకి పంచభూతాలు సాక్షులు. నాలో ఏమాత్రం లోపం ఉన్నా ఈ భూదేవి, అగ్నిదేవుడు, వాయుదేవుడు, సూర్యచంద్రుడు నన్ను ఈ క్షణంలోనే దహించి వేస్తారు. ఈ దేవతలంతా సర్వసాక్షులు. దేవతల చెడును సహించరు కదా. సీతాదేవి పలికిన పలుకులకు పంచభూతాలు అశరీరులై తమ వాణిని ఇలా వినిపించాయి. ఓ జనక నాయక శ్రీరామ, పంచభూతాలమైన మాకు తెలియని విషయాలుండవు. జీవులు మమ్మల్ని మోసగించలేవు. జనకుడి కూతురు సీతాదేవి ఉత్తమురాలు, మహాపతివత, సందేహానికి తావులేదు అని పంచభూతాలు పలికాయి. బ్రహ్మదేవుడు దేవతలు వచ్చి శ్రీరాముడితో, ఆర్య, నువ్వు సమస్త భూతాలని పీడిస్తున్న రావణ్ణి సంహరించి లోక కళ్యాణానికి తోడ్పడ్డావు. ఈ పూర్వ గాథను కూడా మనసులో పెట్టుకో. పూర్వం నలకూబరుడు శాపం వల్ల రావణుడు పరస్త్రీలను బలాత్కారంగా మానభంగం చేయలేడు. ఈ విధంగా కూడా నీ ధర్మపత్ని యందు ఎటువంటి దోషము లేదు. నువ్వు సంకోచాలేమి పెట్టుకోకుండా ఆమెను నీ రాజధానికి తీసుకొని పో అని పలికి బ్రహ్మదేవుడు యుద్ధంలో మరణించిన వానర యోధులందరినీ బతికించి వెళ్ళాడు. దేవేంద్రుడు సారథి అయిన మాతాలి శ్రీరాముని అనుమతి పొంది దేవేంద్రుడు రథాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. శత్రు సంహారం చేసిన శ్రీరాముడు పుష్పక విమానంలో అయోధ్య నగరానికి వెళ్ళాడు. భరతాది బంధువులంతా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వశిష్ఠుడు, వామదేవుడు మున్నగు వారు నిర్ణయించిన శుభముహూర్తాన పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. శ్రీరాముడు, సుగ్రీవుడు, విభీషణుడు మున్నగు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ విలువైన కానుకలిచ్చి సత్కరించాడు. అనంతరం శ్రీరాముడు అనేక వేల సంవత్సరాలు సత్యం, ధర్మం, శాంతి భద్రతల్ని నెలకొల్పి త్యాగపూరితమైన దానాలు చేశాడు. లెక్కలేనన్ని యజ్ఞయాగాలు చేసి కీర్తి సంపాదించాడు. రామరాజ్యాన్ని సుస్థిరం చేశాడు. మార్కండేయ మహర్షి, ఓ ధర్మరాజా, ఇది శ్రీరాముడి చరిత్ర. శ్రీరాముడు ఎంతో ఓర్పుతో అరణ్యవాసం చేసి శత్రువులను చేసిన అపకారాలన్నిటినీ ఓర్పుతో సహించి చివరకు శుభాన్ని పొంది అనేక భోగాలు అనుభవించాడు. ధర్మరాజు, ఓ మార్కండేయ మహర్షి, పతిభక్తితో కష్టాలన్నీ ఓర్చుకుని చివరికి శుభాన్ని పొందిన పతివ్రత కథ కూడా ఒకటి చెప్పు. మార్కండేయుడు ధర్మరాజుకు సావిత్రి కథ తెలుపుట. మార్కండేయ మహర్షి, ఓ ధర్మరాజా, పూర్వం మద్ర దేశాన్ని అశ్వపతి అనే ప్రభు పాలించేవాడు. అతడి సంతానాన్ని కోరి సావిత్రి దేవిని ధ్యానించి 18 సంవత్సరాలు నిష్ఠతో తపస్సు చేశాడు. ఒకరోజు దేవి ప్రత్యక్షమైన వరం కోరుకోమంది. అప్పుడు మహారాజు పుత్ర సంతానాన్ని కోరుకున్నాడు. అయితే దేవి ఇలా అన్నది, రాజా, నీకు కుమార్తె కలుగుతుంది. అది బ్రహ్మ చేసిన నిర్ణయం, దానిని ఎవరు అతిక్రమించలేరు అన్నది. అందుకు అశ్వపతి ఇలా అన్నాడు, దేవి, నువ్వు ప్రత్యక్షమయ్యావు, వరం కోరుకోమన్నావు, కానీ నేను కోరిన కోరిక వరం ఇవ్వాలి కదా అన్నాడు. అప్పుడు దేవి భక్తులు అనుగ్రహించాలని తిరిగి ఇలా అన్నది, ఓ అశ్వపతి, ముందు నీకు కుమార్తె జన్మించిన ఆమె కారణంగానే ఒకనొక సన్నివేశం ఏర్పడి నీకు 9 పుత్రులు జన్మిస్తారని చెప్పి అదృశ్యమైంది. కొంతకాలానికి రాజు భార్య మాళవి గర్భం దాల్చి ఒక కుమార్తె ప్రసవించింది. ఆ శిశువుకు సావిత్రి అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. సావిత్రి దినదిన ప్రవర్ధమానమై నిండు యవ్వనాన్ని సంతరించుకుంది. అశ్వపతి కుమార్తె వివాహానికే తగిన వరుడి కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నాడు. ఇది ఇట్లా ఉండగా సాళవ దేశాధీశుడు ధూమశ్చేనుడు అనే కొడుకు సత్యవంతుని గురించి సావిత్రి విని అతడి పైన మక్కువ పెంచుకుంది. త్రిలోక సంచారి అయిన నారదుడు అశ్వపతి వద్దకు వెళ్ళాడు. ఆ మహారాజు నారద మహర్షికి సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేసి సత్కరించాడు. ఆ సమయంలో సావిత్రి అక్కడికి వచ్చింది. అశ్వపతి సావిత్రి నారద మహర్షికి నమస్కరించమని చెప్పి పిమ్మట ఆ బాలికను తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. సావిత్రికి యుక్త వయసు వచ్చిన అశ్వపతి దృష్టిలో ఆమె ఒక బాలికగానే కనిపించింది. అప్పుడు నారద మహర్షి, రాజా, నీ కుమార్తె యుక్త వయస్కురాలైంది కదా, ఇంకా వివాహ ప్రయత్నాలు ప్రారంభించలేదా అని అడిగాడు. అందుకు అశ్వపతి మహారాజు కుమార్తెతో ఇలా అన్నాడు, అమ్మ, నారద మహర్షి మాటలు విన్నావు కదా, నీ మనసుకు నచ్చిన వారిని నువ్వే ఎందుకు ఎన్నుకోరాదు, నీ ఇష్టమే నా అభిష్టము అన్నాడు. తండ్రి మాటలు విన్న సావిత్రి సిగ్గుపడుతూనే ఇలా అన్నది, తండ్రి, సాళ్వ దేశ రాజకుమారుడైన సత్యవంతుడు నాకు తగిన భర్త అని భావిస్తున్నాను అన్నది. అదే సమయంలో సాళ్వ దేశ ప్రభు అయిన ధ్యూమశ్చేనుడు కంటి చూపు పోయింది. దాంతో శత్రువులు అతడి రాజ్యాన్ని ఆక్రమించారు. ఆయన సావిత్రి సత్యవంతుడిని వివాహం ఆడతానని పట్టుబట్టింది. అప్పుడు అశ్వపతి నారద మహర్షితో ఇలా అన్నాడు, ఓ నారద మహర్షి, నువ్వు సర్వజ్ఞుడువు, రాజ్యం పోగొట్టుకున్నా కూడా సత్యవంతుని వివాహం ఆడతానని నా కుమార్తె పట్టుబడుతోంది. ఇంతకు ఆ సత్యవంతుడు ఎటువంటి వాడు, అతని గుణగణాలు ఏమిటి, నడవడిక ఎటువంటిది, రూపవంతుడైనా,
దయచేసి తెలుపవలసిందని ప్రార్థించాడు. ఓ అశ్వపతి మహారాజా, అతడు సత్యం పలకడాన్నే వ్రతంగా పెట్టుకున్నవాడు కావటం వలన అతడు సత్యవంతుడని ప్రసిద్ధి చెందాడు. అతడికి చిత్రాశ్రుడని మరొక పేరు కూడా ఉన్నది. అతడు తేజస్సులో సూర్యుడిని, తెలివితేటలో బృహస్పతిని, పరాక్రమంలో ఇంద్రుణ్ణి, ఓర్పులో భూదేవిని, కాంతిలో చంద్రుణ్ణి, అందంలో అశ్విని దేవతల్ని తలపింపజేస్తాడు. తపస్సు, ఇంద్రియ నిగ్రహం, త్యాగంతో కూడిన పరోపకార శీలం, బ్రాహ్మణ భక్తి, గొప్ప ప్రభావంతో కూడిన వ్యక్తిత్వం అనే ఈ లక్షణాలన్నీ ఒక సత్యవంతుడిలోనే కనిపిస్తాయి మహారాజా. అయితే ఒక లోపం మాత్రం కనిపిస్తోంది. అదేమంటే పెండ్లి అయిన 1 సంవత్సర కాలంలో మరణిస్తాడు. ఈ సందర్భంలో చెప్పక తప్పదు కాబట్టి చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు. మహారాజు, అమ్మ సావిత్రి, విన్నావు కదా, నారద మహర్షి చెప్పింది. ఆ మహర్షి త్రికాలజ్ఞుడు, దేవతలకు మాత్రమే తెలిపే రహస్యాలు ఆ మహానుభావుడికి అన్నీ తెలుసు. ఈయన మాటకు తిరుగులేదు. కనుక నువ్వు అల్పాయుర్దాయం గల వరుణ్ణి ఎందుకు ఎన్నుకున్నావు? ఇంకొక వరుణ్ణి గురించి ఆలోచించు. సావిత్రి, తండ్రి, నేను చెప్పేది సావధానంగా విను. మనసు, వాక్కు, కాయము ఈ త్రికరణములలో మనసు ప్రధానమైనది. కనుక రాజ్యం లేదనో ఆయుర్దాయం లేదనో మనసారా వరించిన వారిని వదిలేయటం న్యాయం కాదు. కనుక నేను ఇతరులు వరించడం జరిగే పని కాదు. నారదుడు, ఓ పశుపతి మహారాజా, నీ కుమార్తె సద్గుణాల రాశి, ఆమె మనసు నిశ్చలము. ఈమె మనసును మరదట ఎవరితరము కాదు. కనుక ఎటువంటి సందేహాలు పెట్టుకోకు. నీ కుమార్తెను సంతోషంగా రాజకుమారుడికి ఇచ్చి వివాహం చెయ్యి. సావిత్రి చేసిన పుణ్య విశేషం చేతైనా అతడు సంపూర్ణ ఆయుష్వంతుడు కావచ్చును. మహారాజు, నారద మహర్షి, నిన్నే నేను పరమ గురువుగా స్వీకరించి నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఒకానొక రోజున పశుపతి మహారాజు బంధువుల్ని, మంత్రుల్ని, పెద్దల్ని వెంటబెట్టుకుని ధర్మారణ్యంలో తపస్సు చేసుకుంటున్న ధూమసేన అనే మహారాజు వద్దకు వెళ్ళాడు. ధూమసేనుడు పశుపతి మహారాజుకు స్వాగతం పలికి విధి ప్రకారం అతిథి మర్యాదలన్నీ చేసి సత్కరించాడు. పశుపతి మహారాజు ఇలా అన్నాడు, ఓ ధూమసేన మహారాజా, ఈమె నా కుమార్తె సావిత్రి. మా వంశానికి తరింపజేయడానికి నా ఇందు జన్మించింది. నువ్వు ఈమెను ఈ కోడలుగా స్వీకరించి నన్ను అనుగ్రహించు. అమ్మ సావిత్రి, ఈ ధూమసేన మహారాజుకు భక్తితో నమస్కరించు. రాజా, నీ కుమారుడు సత్యవంతుడికి నా కుమార్తె సావిత్రికి ఈడు జోడు సరిపోతుంది. అందచందాలలో కానీ, రూపురేఖ విలాసాల్లో కానీ వారికి వారే సాటి. ధూమసేన మహారాజు, ఓ అశోపతి మహారాజా, మేము రాజ్యాన్ని కోల్పోయే భయంకరమైన అడవిలో తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాము. నీ కుమార్తె చిన్నపిల్ల, సుకుమారి. కోరి ఈ అడవుల్లో మాతో పాటు కష్టాలు పంచుకోమని పంపుతావా? ఈమె ఈ కష్టాలు కోర్చుకుని కాపురం చేయగలదా? పశుపతి మహారాజు, ఓ ధూమసేన మహారాజా, సంపదలు దరిద్రం శాశ్వతం కావు. సంపదలు కలిగినప్పుడు పొంగిపోవడం, దరిద్రం కలిగినప్పుడు కుంగిపోవడం ధైర్యవంతుల లక్షణం కాదు. నా కుమార్తెను కేవలం చిన్నపిల్లగా చూడవద్దు. గొప్ప గుణాలలో పేర్కొనదగిన వ్యక్తి అని నా అభిప్రాయం. కనుక ఓ ధూమసేన మహారాజా, నేను అన్నీ తెలిసే ఇష్టపడి నీతో వియ్యమందేందుకు వచ్చాను. నా కోరిక మన్నించి నా కూతురిని కోడలిగా స్వీకరించు. సావిత్రి సత్యవంతుల వివాహం. అశ్వపతి మహారాజు మాటలకు ఎదురు చెప్పకుండా ధూమసేనుడు కుమారుడు వివాహానికి అంగీకరించాడు. ఓ సుముహూర్తాన్ని అక్కడే పలువురు మహర్షుల సమక్షంలో వివాహం వైభవంగా జరిగింది. మహారాజు కుమార్తెకు అనేక విలువైన కానుకలు ఇచ్చి తన రాజధానికి వెళ్ళిపోయాడు. సావిత్రి అందమైన ఆభరణాలు, పట్టు వస్త్రాలను విసర్జించి నారచీరలు ధరించి ఆశ్రమ జీవనానికి తగినట్లుగా తన్ను మలుచుకుని అత్తమామలకు, భర్తలకు సేవ చేస్తూ గడిపింది. సావిత్రి చేసిన సపర్యలకు, వినయంతో కూడిన నడవడికకి, మధురమైన మాటలకి అత్తమామలు ఎంతో సంతోషించారు. దీర్ఘ సుమంగళగా ఉండమని దీవిస్తూ వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. సావిత్రి నారదముని చెప్పిన ప్రకారం భర్త ఆయుర్దాయాన్ని ప్రతిరోజు లెక్కించుకుంటూ కాలం గడుపుతోంది. ఆ గడువు ఇంకో 4 రోజులు ఉన్నాయనగా సావిత్రి కఠోరమైన ఉపవాస వ్రతాన్ని చేపట్టింది. అత్తమామలు సావిత్రి తలపెట్టిన ఈ కఠోర వ్రతానికి ఆశ్చర్యపోయారు. తల్లి, ఇటువంటి కఠోర వ్రతం ఎందుకు తలపెట్టావు అని అడిగారు. సావిత్రి వారికి ఇలా బదులు చెప్పింది, నేను గొప్ప శుభాన్ని ఆశించి వ్రతాన్ని తలపెట్టాను. నాకు కలిగే శ్రమకు విచారించకండి, కారణం మీకు తర్వాత చెప్తాను అన్నది. సావిత్రి మాటలకు ధూమసేన మహారాజు, అమ్మ, అట్లాగైతే నీకు శుభం కలగాలి గాక అని మనసారా దీవించాడు. 4వ రోజు సావిత్రి ఉదయాన్నే నిద్రలేచి ఆ రోజు భర్త మరణించబోతున్నాడని మనసులోనే మిక్కిలి కలత చెందింది. భక్తితో భర్తకు శుశ్రూషలు చేసింది. అత్తమామలకు, పెద్దలకు, ఋషులకు, ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి నమస్కరించింది. వాళ్ళంతా దీర్ఘ సుమంగళి భవ అని దీవించారు. ధూమసేన మహారాజు కోడల్ని పిలిచి ఇలా అన్నాడు, అమ్మా సావిత్రి, నువ్వు 3 రోజులుగా కఠోర ఉపవాసం ఉంటున్నావు, బాగా నీరసించిపోయావు. ఎప్పటికైనా ఉపవాస దీక్షను విరమించు అన్నాడు. సావిత్రి ఇలా బదులు పలికింది, మహారాజా, నా వ్రతం ఈరోజు సూర్యాస్తమయం వరకు సాగుతుంది. ఇది నేను ఏర్పరచుకున్న నియమం అంది. ఆ సమయంలో సత్యవంతుడు
సమిధులు పూలు పండ్లు తేవడానికి అడవికి బయలుదేరాడు. అప్పుడు సావిత్రి అతడితో పాటు తాను వస్తానంది. కానీ అతడు 3 రోజులుగా ఉపవాసం ఉంటూ నీరసించి ఉన్నావు కాబట్టి రాలేవని వారించాడు. సావిత్రి ఇలా అన్నది, నిరాహార దీక్ష వలన నాకు ఏమాత్రం నీరసం అనిపించడం లేదు. అంతేకాదు నీతో కలిసి వెళ్ళాలన్న మనస్సు ఎంతో తొందరపడుతోంది. కావున నన్ను వారించవద్దు అన్నది. ఆ పిమ్మట అత్తమామలు పెద్దల అనుమతి తీసుకుని భర్తతో కలిసి అడవికి బయలుదేరింది. సావిత్రి హృదయంలో పెను తుఫాను చెలరేగుతున్న పైకి మాత్రం నవ్వుతూ తుళ్ళుతూ ప్రియుడైన సత్యవంతుడి మనసుకుని ఆహ్లాదాన్ని కలిగిస్తూ అతడితో కలిసి అరణ్యానికి వెళ్ళింది. సత్యవంతుడు ప్రకృతి సౌందర్యాన్ని భార్య సావిత్రికి వర్ణించి చెబుతూ తాను ఆనందిస్తూ ఉల్లాసంగా ఉన్నాడు. కానీ సావిత్రి మనసులో లోపల కొద్దిసేపట్లో ఏం జరగబోతుందోనన్న ఉత్సుకతతో చోటు చేసుకుంది. పైకి మాత్రం భర్తను సంతోషపెట్టేందుకే ప్రయత్నించింది. ఈ విధంగా వారు అడవి అంతా తిరిగి తీయటి పండ్లు కోసి బుట్టను నింపారు. తరువాత సమిధులు కోసం గొడ్డలి పట్టుకుని ఒక చెట్టు కొమ్మ సగం నరికాడు. తరువాత తలకు తిరుగుతున్నట్టు అనిపించి వచ్చి నేలపై పడుకున్నాడు. సావిత్రి అతడి తలను ఒళ్ళో పెట్టుకుని సకలోపచారాలు చేస్తోంది. కొంతసేపటికి అతడిలో చైతన్యం లేకుండా పోయింది. అంతలోనే సావిత్రికి ఎదురుగా ఎవరో దేవతామూర్తి మసగ్గా కనిపించాడు. అతడి కోరలు పెద్దవిగాను వాడిగాను ఉన్నాయి. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. ధరించిన వస్త్రాలు బంగారు రంగులో ఉన్నాయి. గొప్ప పాశం ఒకటి అతడి చేతుల్లో ఉంది. ఆ పురుషుడిని సత్యవంతుని సమీపించాడు. అప్పుడు ఆ పురుషుని, అయ్యా మీరెవరు? నువ్వు ఏం పని మీద వచ్చావు? నువ్వు ఇప్పుడు చేస్తున్న పనేమిటి అని అడిగింది సావిత్రి. యమధర్మరాజు, ఓ సావిత్రి, నేను యమధర్మరాజును. నువ్వు గొప్ప ప్రతివదవు కాబట్టి నన్ను చూడగలిగావు. ఇతరులెవరూ నన్ను చూడలేరు. నీ భర్త అయిన సత్యవంతుడి ఆయువు తీరింది. అతడు గొప్ప పుణ్యాత్ముడు కనుక నేనే స్వయంగా వచ్చాను. యమధర్మరాజు ఈ విధంగా చెబుతూనే తన వద్దనున్న పాశం కొలతగల జీవుణ్ణి బంధించి బయటకు లాగి దక్షిణ దిక్కుగా ప్రయాణం సాగించాడు. సావిత్రి భర్త శరీరాన్ని ఒక పొదలో భద్రపరిచి యముని వెనకాలే బయలుదేరింది. భయంకరమైన ఆ మార్గంలో నడుస్తుంటే పద్మాల వంటి ఆమె పాదాలు తడబడ్డాయి. సావిత్రిని చూసి యమధర్మరాజు ఇలా అన్నాడు, ఓ సావిత్రి, నీ శరీరం లతవలే బహు కోమలంగా ఉంది. ఈ భయంకర మార్గంలో నువ్వెందుకు నన్ను వెంబడిస్తున్నావు? ఈ దారి నువ్వు ప్రయాణం చేయదగింది కాదు. వెంటనే వెనక్కి వెళ్ళిపో అన్నాడు. సావిత్రి, ఓ యమధర్మరాజా, భర్త ఎక్కడికి వెళితే భార్య కూడా అతనితో వెళ్ళవలసిందే కదా. దేవా, నీ దయ వలన నా భర్తపై గల అనురాగం చేతను నేను ప్రయాణించలేని చోటంటూ ఉండదు దేవా. నీకు నేను చెప్పగలిగిన దాని కాను. ఆయన నాకు తోచింది చెప్తున్నాను. నా యందు దయచలిచి నేను చెప్పే ఈ 2 మాటలు విను. యమధర్మరాజా, మార్గాలన్నిటిలోకి ముఖ్యమైన ధర్మ మార్గమే కదా. అయితే ధర్మాన్ని ఆచరించి చూపేవారు సజ్జనులు మాత్రమే. అందువల్ల సజ్జనులే ధర్మానికి ఆధారము. సజ్జనుల్లో నువ్వు శ్రేష్ఠుడువు, ధర్మరాజు అని అంటారు. సజ్జన దర్శనం వృధా పోదు కదా. అట్టి నీ దైవ దర్శనం నాకు లభించింది. దానివల్ల నేనేదైనా మేలు పొందకుండా వెనక్కి పోగలుగుతానా అంది. అంతటా యముడు ఆమె తెలివితేటలకు ఆశ్చర్యపోయాడు. సుకుమారమైన శరీరం గల ఓ సావిత్రి, నీ మాటలు నన్ను అలరించాయి. నీ భర్త ప్రాణం తప్ప మరేదైనా కోరుకో, ఇస్తాను అన్నాడు. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, ఇవే నా నమస్కారములు. శత్రువుల చేత పరాభవం పొంది సాళ్వ దేశాధిపతి అయిన ధూమశ్చేనుడి కంటి చూపు ప్రసాదించు. యమధర్మరాజు, ఓ సావిత్రి, నువ్వు కోరినట్లే అవుతుంది. దీనితో సంతృప్తి చెందు. ఇక నీ ఎదుట నా వెంట రావద్దు, వెనక్కి వెళ్ళిపో అన్నాడు. సావిత్రి, యమధర్మరాజా, తమ ఆజ్ఞ మీరి ఇంత దూరం మీ వెంబడబడి వస్తున్నందుకు నన్ను మన్నించు. అయితే నా దయతలచి ఆర్యధర్మం ఒకటి చెప్తాను, ఆలకించు. ఆర్యధర్మాలన్నింటిలోకి త్రికరణ శుద్ధి ముఖ్యమైనది. అనగా అందులో ఎటువంటి తేడాలు ఉండరాదు. మనసులో ఆలోచించేదే పలకాలి, పలికిందే ఆచరించాలి. అంతేకాని మనసులో ఒకటి, మాటలో ఒకటి, చేతలో మరొకటి ఉండకూడదు. కావున త్రికరణాలతో ఎవరికి ఎటువంటి హింస చేయకూడదు. దానం చేయాలి. అటువంటి దానాల్లో ఎటువంటి కోరికలు ఉండకూడదు. అట్లాగే దానం స్వీకరించేవాడు సంతృప్తి చెందాలి. ఆశ్రితుల్ని మనసారా ఆదరించాలి. ఇవే ఆర్యులు ఆచరించాలని చెప్పే ధర్మాలు. దేవతల్లో శ్రేష్టమైన యమధర్మరాజా, నువ్వు సర్వజ్ఞుడువు. నీకు తెలియని ధర్మ సూక్ష్మాలు లేవు. అందువల్లనే నిన్ను ధర్మదేవత అని లోకాలన్నీ కొనియాడుతున్నాయి. ధర్మగతుల్ని సంకల్పాలని అధీనాలే కదా, నీ సంకల్పానికి అధీనాలే కదా. ప్రపంచంలో ఉండే జీవులన్నిటికీ వారి వారి కర్మలకు తగిన ఫలాన్ని ధర్మబుద్ధితో సమకూరుస్తావు. అందువల్లనే నిన్ను సమవర్తి అని కూడా సాంఘించి అంటారు. ఇక కర్మ అనే పదానికి అనేక అర్థాలున్నాయి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు గహన కర్మణో గతిః అని చెప్పాడు.
సూర్యుడు కుమారుడైన ఓ యమధర్మరాజా, పెద్దలను యముడు అంటారు. అందువలనే నువ్వు ప్రాణికోటిని అణుస్తూ ఉంటావు. అట్లాగే నిన్ను సమనుడు అని కూడా అంటారు. అనగా పాపాలని శమింపజేస్తావు. అనగా యమదండన వలన పాపం క్షయమవుతుంది. యముడు, ఓ సావిత్రి పుణ్యాత్మురాల, దప్పిగా ఉన్న వానికి చల్లటి నీరు ఉపశమనాన్ని కలిగించినట్లు నీ మాటలు నాకు తృప్తిని కలిగించాయి కాబట్టి సత్యవంతుడి ప్రాణం తప్ప మరేదైనా కోరుకో ఇస్తాను అన్నాడు. దేవ, సావిత్రి వ్యోమసేనుడికి శత్రువుల అపహరించిన రాజ్యం లభించేట్లు అనుగ్రహించు అంది. యముడు, పద్మాల వంటి కన్నులు గల ఓ సావిత్రి, నువ్వు కోరినట్లే వ్యోమసేనుడికి రాజ్యాన్ని ప్రసాదిస్తున్నాను. ఓ సావిత్రి, నువ్వు ఇకనైనా నా వెంట రావద్దు. నువ్వు కోరిన కోరికలన్నీ అనుగ్రహించాను. ఇక ఇతరులు ఎవరు ప్రవేశించడానికి దారి నాతో రావడానికి నీకు అనుమతి లేదు. సావిత్రి, ధర్మపీఠం అధిరోహించడంలో మొట్టమొదటిగా ఎన్నదగిన వాడా యమధర్మరాజా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధర్మాత్మ ధర్మంతో కూడిన తమ కర్తవ్యాలను విస్మరించలేరు కదా. ధార్మికుల హృదయాల్లో పరితాపం కానీ భ్రాంతి కానీ కలగదు. కాబట్టి భర్తను అనుసరించకుండా ఎట్లా వెనుదిరిగిపోగలను? అట్లా వదిలేయటం న్యాయమా? ఏ విధంగానైనా భ్రాంతి వలన కలిగే ఉద్వేగాన్ని వదిలిపెట్టి నిశ్చలమైన నిష్ఠతో ధర్మాన్ని నిలపాలి కదా. యముడు, ఓ సావిత్రి, నువ్వు ధర్మం మీద అధికమైన ఆసక్తి కలదానవు. సంతోషించాల్సిన విషయమే. అయితే సత్యవంతుల ప్రాణాలు మాత్రం అడగవద్దు. ఇంకేమైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడు. సావిత్రి, దేవ, ధన్యురాలను, మద్రదేశ ప్రభు అయిన నా తండ్రి పశుపతికి పుత్ర సంతానం లేదు కనుక అతనికి 100 మంది పుత్రులు కలిగేట్టు అనుగ్రహించు అంది. యముడు, ఓ సావిత్రి, నువ్వు కోరిన కోరిక నెరవేరుతుంది. ఇప్పటికే చాలా దూరం వచ్చావు, బాగా అలసిపోయావు, ఇక వెనక్కి వెళ్ళు అన్నాడు. ఓ యమధర్మరాజా, నాకు అలసట ఎక్కడిది? నా మనసు నా భర్త పాద పద్మాలైందే ఆసక్తి కలిగి పూజ్యభావంతో ఉంది. ఎన్ని వరాలు లభించినా ప్రతివర్తకది భర్తతో సమానం కాదు కదా. దేవా, భార్యకు భర్తే శ్రేయస్సు పరమధర్మం కదా. తమ ధర్మాన్ని నిర్వహించడంలో శ్రద్ధ గల మహానుభావులు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి వారి సంపర్కం వల్ల సమస్త పాపాలు పోతాయి. వారు నడిచే పుణ్యతీర్థాల వంటి వారు. ఆత్మజ్ఞానులైన మహానుభావుల మహిమ చేతనే కదా ఈ సృష్టి ప్రశాంతంగా సాగుతోంది. సూర్యచంద్రులు గది తప్పకుండా తిరుగుతున్నారు. సముద్రాలు చెలియల కట్టును దాటడం లేదు. కుల పర్వతాలన్నీ స్థిరంగా నిలుస్తున్నాయి. భూమి ఓర్పుతో భారాన్ని వహిస్తోంది. ఓ దేవ, 7 మాటలు కలిపి మాట్లాడితే బంధుత్వం ఏర్పడుతుందని పెద్దలు అంటారు. కనుక నేను నీకు బంధువునయ్యాను. కావున బంధువుల కోరికలు తీర్చడం అనేది నువ్వు తప్పక నెరవేర్చాల్సిన బాధ్యత. దేవా, నన్ను అనుగ్రహించు. యముడు, ఓ సావిత్రి, నీ యందు ప్రసన్నుడయ్యాను. నీకు ఇష్టమైన వరం కోరుకో ఇస్తాను అన్నాడు. ఓ దేవా, నువ్వు ఇంతవరకు సత్యవంత ప్రాణాలు తప్ప మరేదైనా కోరుకో అని అంటూ ఉండేవాడువు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా నీ ఇష్టం వచ్చిన వరం కోరుకోమన్నావు. ధన్యురాలనయ్యాను, తప్పక కోరుకుంటాను. ధర్మస్థితిని చక్కగా కాపాడేవాడా ఓ యమధర్మరాజా, భర్త ఎడబాటు భార్యకు మితిలేని వేదన కలిగిస్తుంది. భర్తృహీన అయిన స్త్రీ సమస్త శుభకార్యాలకు దూరం అయిపోతుంది. కావున సాటిలేని యశస్సు ఆర్జించిన వాడు సాలో భూపతి తనయుడు సద్గుణాల రాశి అయిన నా భర్తను తిరిగి బతికేట్లు వరాన్ని ప్రసాదించు, దీనురాలనే వేడుకుంటున్నాను అంది. యముడు, ఓ సావిత్రి, నువ్వు కోరుకున్నట్లే చేస్తాను. ఇదిగో నీ మనసుకు సంతోషం కలిగించే నీ భర్త ప్రాణాలు. ఇప్పుడే అతన్ని పాశ విముక్తుని చేస్తున్నాను. ఇక మీదట ఈ సత్యవంతుడు నీతో కలిసి 400 సంవత్సరాలు సుఖంగా జీవించగలడు. 100 మంది పుత్రులను పొందుతారు. అనేక యజ్ఞాలు చేసి దేవతను మెప్పించగలడు. తన వంశంలో గొప్ప కీర్తి ప్రశస్తులు గలవాడవుతాడు. యమధర్మరాజు ఆ విధంగా వరాలిచ్చి అదృశ్యుడయ్యాడు. అంతటి సావిత్రి అడవికి వచ్చి భర్త తలను తన ఒడిలో ఉంచుకుని కూర్చున్నది. కొంతసేపటికి సత్యవంతుడు స్పృహ వచ్చి లేచి కూర్చున్నాడు. సావిత్రితో ఇలా అన్నాడు. సావిత్రి, నేను చాలాసేపు నిద్రపోయాను. ఆ నిద్రలో ఒక దృఢమైన శరీరం గలవాడు తాళ్లతో కట్టి ఈడుస్తున్నట్టు అనిపించింది. అతడెవడో నాకు చాలా బలం గలవాడు. అది కలో నిజమో ఇప్పటికీ అంతుపట్టడం లేదు. ఒక సమయంలో నాకు చాలా భయం వేసింది. సావిత్రి, రాజపుత్ర, ఇప్పుడు ఇంటికి వెళదాము. జరిగిందంతా వివరంగా రేపు చెప్తాను, బయలుదేరు అంది. సత్యవంతుడు శారీరకంగా చాలా అలసినట్టు కనిపిస్తున్నాడు. అందువల్ల భర్త నడిచి ఆశ్రమానికి చేరుకోగలడో లేదో అని ఆ రాత్రికి ఇక్కడే గడిపి ఉదయాన్నే వెళ్ళవచ్చు. ఇక్కడే విశ్రాంతి తీసుకో అన్నది. అంతటి సత్యవంతుడు, సావిత్రి, నేను ఆశ్రమానికి చేరుకోకపోతే నా తల్లిదండ్రులు అమితంగా వేదన చెందుతారు. అందువల్ల ఆలస్యమైన ఈ రాత్రికే ఆశ్రమానికి చేరుకుందాం అన్నాడు. ఏ విధంగా ఆలోచిస్తూ సత్యవంతుడు ఒంటి మీద దుమ్ము దులుపుకొని భార్యపై చెయ్యి వేసి భారంగా అడుగులేసు ఆశ్రమం వైపు నడక సాగించాడు. అతడు ఎరుగొచ్చిన
అతడు ఏరుకొచ్చిన పండ్లు బుట్టనక్కడే వదిలేసి గండ్రగొడ్డలిని మాత్రం చేతబుచ్చుకుని సావిత్రి భర్తతో కలిసి నడిచింది. ధూమసేనుడికి ఉన్నట్టుండి దృష్టి రావడంతో ఆశ్చర్యపోయాడు. మొదటగా కుమారుని చూసుకుని ఆలింగనం చేసుకోవాలనుకున్నాడు. కానీ సత్యవంతుడు కనిపించకపోవడంతో నిరుత్సాహపడ్డాడు. రాత్రి పొద్దుపోయినా కొడుకు రాకపోవడంతో ఆశ్రమవాసులు ఋషులు వచ్చి రాజును ఓదార్చారు. అట్లాగే రాజుకు దృష్టి రావడంతో ఆనందాశ్చర్యాల్లో మునిగి తేలారు. సావిత్రి సత్యవంతుడు నెమ్మదిగా అడుగు వేసుకుంటూ ఆశ్రమాన్ని చేరుకున్నారు. వాళ్ళు వెళ్ళేటప్పటికి ఆశ్రమం అంతా ఋషులతోనూ పరివారంతోనూ సందడిగా ఉంది. పుత్రుని చూడగానే ధూమసేనుడు పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్లయ్యాయి. కౌగిలించుకున్న నాయన, ఇంత ఆలస్యమైంది ఏమిరా అని అడిగాడు. అప్పుడు సత్యవంతుడి తండ్రి, నేను పండ్లు ఏరుకొని కట్టెలు కట్టేటప్పుడు బాగా తలనొప్పి వచ్చి పడుకున్నాను. ఇంతలో నాకు స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో నన్ను బలిష్టమైన వ్యక్తి తాడితో కట్టు లాక్కుపోతున్నట్టు అనిపించింది. ఇంతలో సావిత్రి అందుకొని ఇలా చెప్పింది. పూజ్యులైన అత్తమామలారా, ఈ కుమారుడికి నేడు మరణం సంభవిస్తుందని పూర్వం నాకు నారద మహర్షి చెప్పాడు. ఆ మహర్షి వాకులు అమోఘం కనుక నేను 4 రోజులుగా ఉపవాస దీక్ష చేపట్టి ఈ రోజు సత్యవంతుని ఒంటరిగా వదలకూడదని వెంట వెళ్ళాను. అతడు అలసట చెంది పడుకున్న సమయంలో యమధర్మరాజు వచ్చి రాకుమారుడి ప్రాణాలు తీసుకుపోయాడు. అప్పుడు నేను యముడిని వెంబడించాను. సత్యధర్మంతో కూడిన ప్రవర్తనతో అతన్ని మెప్పించాను. యమధర్మరాజు నాకు 4 వరాలు ప్రసాదించాడు. మొదటిది మీకు కంటి చూపు రావాలని కోరుకున్నాను. రెండవది మీరు పోగొట్టుకున్న రాజసంపదలన్నీ తిరిగి మీకు చెందాలని కోరాను. మూడవది నా తండ్రికి 9 పుత్రులు కలగాలని కోరాను. చివరికి సత్యవంతుల ప్రాణాలు కోరాను. యమధర్మరాజు నా యందు కరుణ చూపి ఈ 4 వరాలు ఇచ్చి అదృశ్టయ్యాడు. సావిత్రి చెప్పిన కథలు వింటున్న ధూమసేనుడి దంపతులు ఆనందానికి అవధులు లేవు. తల్లి సావిత్రి, నీ చరిత్ర మిక్కిలి ప్రశంసించదగినది. ఆపదల సముద్రంలో కొట్టుకొని పోతున్న మాకు ఓ పెద్ద నావవై మమ్మల్ని అందరినీ ఒడ్డుకు చేర్చావు. మాకు గొప్ప అభ్యుదయాన్ని చేకూర్చావు అని అభినందించారు. ఆశ్రమ వాసులు ఋషులు సావిత్రికి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఇంతలో సాల్వరాజు అంతరంగికులు, మంత్రులు, పురజనులు, పెద్దలంతా వచ్చి ఇలా అన్నారు. మహారాజా, మీ దాయాదులంతా ఒకరితో ఒకరు కలిగించుకుని అంతా మరణించారు. ఇప్పుడు ప్రజలంతా ఏకగ్రీవంగా మిమ్మల్ని రాజుగా ఎన్నుకున్నారు. పట్టపుటేనుగు నెక్కి రాజధానికి వచ్చి సింహాసనాన్ని అధిరోహించండి అని ప్రార్థించారు. అంతటి ధూమసేనుడు ఆశ్రమ వాసులకు ఋషులకు వీడుకోలు చెప్పి రాజధానికి వెళ్ళి పట్టాభిషిక్తుడయ్యాడు. సత్యవంతుడు యువరాజు అయ్యాడు. మార్కండేయ మహర్షి, ఓ ధర్మరాజా, మహాప్రతివర్త అయిన సావిత్రి వలనే ఈ ద్రౌపది కూడా గొప్ప శుభాలను తెచ్చిపెడుతుంది. మిమ్మల్ని మీ వంశాన్ని ఉద్ధరించగలదు. మీ అందరికీ అటువంటి అదృష్టం ఏర్పడుతుంది. సూర్యుడు వచ్చి కర్ణుడికి హితవు పలుకుట. జనమేజయుడు, ఓ వైశంపాయన మహర్షి, ఇంద్రుడు ఈ విధంగా కర్ణుడి కవచకుండలాన్ని అపహరించాడు. వైశంపాయనుడు, ఓ జనమేజయ మహారాజా, పాండవుల అరణ్యవాసం పూర్తయ్యే సమయంలో ఇంద్రుడు పాండవులకు మేలు చేయాలనుకుని కర్ణుడి కవచకుండలాన్ని అపహరించాలని తలపోశాడు. ఇంద్రుడి అభిప్రాయం తెలుసుకున్న సూర్యుడు ఆ విషయాన్ని పసిగట్టి కర్ణుడికి ఉపకారం చేయాలనే ఉద్దేశంతో ముజితలి బ్రాహ్మణ వేషంలో వెళ్ళి ఇలా హెచ్చరించాడు. బ్రాహ్మణుడు, ఓ కర్ణ, నీ మేలు కోరి నీకు రహస్యం చెప్పాలని వచ్చాను, విను. దేవేంద్రుడికి పాండవుల పైన వల్లమానని అభిమానం కలిగింది. నీ కవచకుండలాన్ని ఏదో విధంగా సంగ్రహించాలని చూస్తున్నాడు. నీకు బ్రాహ్మణ భక్తి ఎక్కువ కనుక బ్రాహ్మణ వేషం ధరించి వచ్చినా రావచ్చు. నువ్వు ఏది అడిగితే అది తడుముకోకుండా దానం చేస్తావని కూడా అతనికి తెలుసు. అందువల్ల ఎవరైనా వచ్చి నిన్ను కవచకుండలాలు ఇమ్మంటే ఇవ్వవద్దు. రత్న వైఢూర్యాలతో బంగారము ఇచ్చి పంపు, అంతేగాని కవచకుండలాన్ని మాత్రం ఇవ్వకు. ఇచ్చావంటే నీ చావు నువ్వే కోరుకుని తెచ్చుకున్నట్లు అవుతుంది సుమా అన్నాడు. ఓ కర్ణుడా, నీ కవచకుండలాలు సామాన్యమైనవి కావు. నీవు పుట్టుకతోనే వచ్చాయి. అవి నీ వద్ద ఉన్నంత వరకు నిన్నెవరూ చంపలేరు. ఇవి అమృతంతో సమానం. నేను నీ శ్రేయస్సును కోరుకునేవాడిని కాబట్టి ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చి చెబుతున్నాను. జాగ్రత్త సుమ, మోసపోవద్దు అన్నాడు. కర్ణుడు, పాపరహితుడా, నువ్వు సామాన్య బ్రాహ్మణువు కావు. నువ్వు ఒక దేవతామూర్తివి అని భావిస్తున్నాను. నువ్వే దేవతవో దయచేసి నాకు తెలుపు. నిన్ను ప్రార్థిస్తున్నాను అన్నాడు. సూర్యుడు, ఓ కర్ణ, నేను సూర్యుడను. నీ మీద ఉండే అనురాగం చేత నీకు కర్తవ్యాన్ని ఉపదేశించాలని వచ్చాను. కర్ణుడు, ఓ దేవ, నీకు నా యందు అపారమైన కరుణ ఉన్నదని తెలుసుకున్నాను. ఓ సూర్యభగవానుడా, బ్రాహ్మణులు వచ్చి అడిగితే ప్రాణాలైనా అర్పిస్తాను. ఇది నా వ్రతం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా దేవేంద్రుడు స్వయంగా వచ్చి యాచిస్తుంటే ఇక కవచకుండలాలేమిటి? అడిగితే ప్రాణాలైనా ఇచ్చేస్తాను. ఓ దేవ, ఈ శరీరం
సత్కీర్తి కన్నా విలువైనది కాదు కదా. ఇంద్రుడు అంటే సామాన్యుడా? రాక్షసులందరినో జయించిన వాడు, ఎన్నో యజ్ఞాలు చేశాడు. పాండవుల పైన ఎంత అభిమానం ఉన్నా మారువేషం వచ్చి యాచిస్తాడా? రానిమ్ము, అప్పుడు కూడా నా కీర్తి ముల్లోకాల్లోనూ ఉన్నతమైనదిగా వెలుగొందుతుంది. అది నా సుకృతమే కదా. పుణ్యాత్ముడు అయిన ఓ సూర్య భగవానుడా, నేను యశస్సును విడిచిపెట్టలేను. అందుకోసం మరణం సంభవించిన సంతోషంగా ఆహ్వానిస్తాను. అపకీర్తి కన్నా మరణమే మేలు అన్న సుభాషితం వినలేదా? కీర్తియే పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది. కీర్తియే కన్నతల్లిలా కాపాడుతుంది. సత్కీర్తియే ఆయువు సంపద. సత్కీర్తి లేనివాడు మరణించిన వాడితో సమానమే. అపకీర్తి గల వాడిని అన్ని అశుభాలు ఆవహిస్తాయి. అవే నేను పాటించే వ్రతాలు. ఓ బ్రాహ్మణుడే కూర నన్ను అడిగితే నాకున్న సంపదనంతా దానం చేస్తాను. శత్రువులు ఎంత బలవంతుడైనా సంహరిస్తాను. ఎంత శత్రువైనా సరే శరణు వేడితే నా ప్రాణాలు పణంగా పెట్టి అయినా రక్షిస్తాను. బ్రాహ్మణులు, చిన్నపిల్లలు, దీనులను రక్షిస్తాను. ఆపదలో చిక్కుకున్న వారి ఆపదలను తొలగిస్తాను. ఓ దేవ, వీటిలో ఏ ఒక్కటి తప్పినా నా కీర్తికి కీడు కలిగి అపకీర్తి పాలవుతాను. కాబట్టి ఇవన్నీ యథార్థం చేయడం కోసం ఇంద్రుడే వచ్చి నా కవచకుండలాలు అడిగితే ఇచ్చేస్తాను. శూరుడు, కర్ణ, నీ శ్రేయస్సు కోరి ఇంత దూరం వచ్చి చెప్తున్నాను. అయినా నీ పట్టు విడవడం లేదు. నీ అంత అమాయకుడు మరొక్కడా ఉండడు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పినట్టు నడుచుకో, నీకు మేలు కలుగుతుంది. ఓ కర్ణ, తన భార్య పిల్లలను కాపాడుకోలేని వాడు, తన బంధువుల శ్రేయస్సుకు పాటుపడని వారు, కనీసం తను తాను రక్షించుకొని వాడు కీర్తి వలన ఏం మేలు కలుగుతుంది? కావున ఓ కర్ణ, ముందు నీ ప్రాణాలు కాపాడుకోవడం ప్రథమ కర్తవ్యం. అసలు నువ్వు బ్రతికి ఉంటేనే కదా కీర్తి నిన్ను చేరేది. ప్రాణాలతో బ్రతికి ఉన్నవాడికి ఒక కీర్తి ఏమిటి? అన్నీ సమకూరుతాయి. ప్రాణాలు ఉన్నప్పుడు ఇంపు సొంపు శోభిస్తాయి. మరణించిన తర్వాత బూడిదే కదా మిగిలేది. అప్పుడు యశస్సు యొక్క వైభవాన్ని స్వయంగా అనుభవించలేవు కదా. నిజం చెప్పాలంటే చచ్చినవాడు యశస్సు శవానికి చేసే అలంకారం వంటిది. కర్ణ, నువ్వు నాకు గొప్ప భక్తుడువు. భక్తుల్ని కాపాడుకోవడం వేల్పుల కర్తవ్యం కదా. అందువల్లనే నీకు ఇంత దూరం చెప్పాల్సి వచ్చింది. ఇందులో ఇంకో రహస్యం కూడా ఉంది. అదేమిటో ముందు ముందు నీకే తెలుసుకుంటావు. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, రాబోయే రోజుల్లో నీకు అర్జునుడికి భయంకరమైన యుద్ధం జరగబోతోంది. అప్పుడు నీ సహజ కవచ కుండలాన్ని పోగొట్టుకుంటే రేపు అర్జునుడి చేతిలో పరాభవం తప్పదు. బాగా ఆలోచించుకో. కర్ణుడు, ఓ సూర్య భగవానుడా, నువ్వు ఎల్లప్పుడూ నా భక్తుల శ్రేయస్సుని కోరుతూ ఉంటావు. నువ్వు మూర్తిని పెంచిన కరుణామూర్తివి. అట్లాగే నా శ్రేయస్సు కోరి నా హితోపదేశం చేశావు. ఈ హితోపదేశం చేశావు దేవా. నేను అసత్యానికి భయపడినట్లుగా యముడికి కూడా భయపడను. ఎందుకంటే ముందు నేను చేసిన ప్రతిజ్ఞ నీకు తెలిపాను. ఇప్పుడు చావుకు భయపడి వేరొక పద్ధతిని ఆచరించలేను అనగా నేను నా వ్రతాన్ని మార్చుకుంటే అసత్యమాడినట్లే కదా. కనుక నన్ను సత్ప్రవర్తన నుండి మరల్చవద్దు. ఓ దేవా, అర్జునుడు గెలుపొందుతాడని ఇప్పుడే నిర్ణయించవద్దు. నా వద్ద ఉన్న దివ్యాస్త్రాల గురించి నాకు తెలుసు. కావున నేను యుద్ధంలో అర్జునుడు సంహరించడం తథ్యం. నాకు నీ ఆశీర్వాదాలుంటే అదే 10,000. సూర్యుడు, నాయన కర్ణ, ఇంద్రుడు అడిగితే నీ కవచకుండలాన్ని ఇవ్వడానికే నిర్ణయించుకుంటే అట్లాగే చెయ్యి. నేనెందుకు నీ వ్రతాన్ని మరల్చాలి? అయితే అదే సమయంలో నువ్వు ఇంద్రుడి శక్తి ఆయుధాన్ని అడుగు. అది ముల్లోకాల్లోనూ తిరుగులేని ఆయుధము. అది నీ కవచకుండలాలకు ధీటైనది. అంతేకాదు, ముందు శక్తిని నువ్వు గ్రహించు, ఆ తరువాత కవచకుండలాలు ఇవ్వు. అదే నీకు క్షేమం. ఆ శక్తి ఆయుధం శత్రువులను సంహరించి తిరిగి నీ వద్దకు వస్తుంది. అందువల్ల నువ్వు ఆయుధాన్ని చాలాసార్లు ఉపయోగించవచ్చు. పూర్వం ఇంద్రుడు ఆ ఆయుధంతోనే వేలాది రాక్షసుని సంహరించాడు. ఇంద్రుడు వచ్చినప్పుడు నువ్వు ఈ విషయాన్ని గుర్తుంచుకో. సూర్యభగవానుడు ఆ విధంగా ఉపదేశం చేసి అదృశ్యుడయ్యాడు. కర్ణుడు కూడా ఇంద్రుడి రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. జనమేజయుడు, ఓ వైశంపాయన మహర్షి, సూర్యభగవానుడు ఏదో రహస్యం ఉందని చెప్పకుండానే వెళ్ళిపోయాడు కదా, ఏమిటా రహస్యం? వైశంపాయనుడు, ఓ జనమేజయ మహారాజా విను. పూర్వం కుంతీ భోజుడి గృహానికి దూర్వాస మహర్షి అతిథిగా వచ్చాడు. ఆ ముని సపర్యలకు మహారాజు తన కుమార్తె అయిన కుంతీదేవిని వినియోగించాడు. మహర్షి కుంతి సేవలకు సంతోషించి పోతూ ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్ర మహిమను ఇలా వివరించి చెప్పాడు. నువ్వు ఈ మంత్రాన్ని పఠించి ఏ వేలుపును స్మరిస్తే ఆ వేలుపు ప్రత్యక్షమే నీకు వశుడవుతాడు అని చెప్పి మహర్షి వెళ్ళిపోయాడు. కుంతి ఆ మహాప్రసాదమని ఆ మంత్రాన్ని స్వీకరించింది. ఒక రోజున కుంతి దూర్వాస మహర్షి ఉపదేశించిన మంత్ర ప్రభావాన్ని పరీక్షించాలనుకుంది. ఆమె ఋతుస్నాన అయి ఉండగా ఉదయ సూర్యుని
తేజస్సు చూసి ముచ్చటపడి సహజ కవచ కుండాలతో మనోహరంగా కనిపిస్తున్న సూర్యభగవానుని దేవరా, నీ వంటి సుందరమైన కుమారుణ్ణి ప్రసాదించు అని మనసులో స్మరించి మంత్రాన్ని జపించింది. అప్పుడు సూర్యుడు మానవ రూపాన్ని ధరించి కుంతి వద్దకు వచ్చి, ఓ కుంతి కుమారి, నీ మంత్రబలం చేత నీ కోరిక తీర్చేందుకు ఇక్కడికి వచ్చాను. నీ మనసుకి ఏది ప్రియమో కోరుకో, నీ కోరిక తీరుస్తాను అన్నాడు. ఓ సూర్య భగవానుడా, నేను మంత్రాన్ని పరీక్షించేందుగా జపించాను, అంతేకాని నాలో ఎటువంటి కోరిక లేదు. నా తొందరపాటు మన్నించి తిరిగి సూర్యమండలానికి వెళ్ళిపో. సూర్యభగవానుడు, ఓ కుంతి, నువ్వు ఆహ్వానించినందువల్లే వచ్చాను. మంత్రాన్ని జపించేటప్పుడు ఏమి కోరుకున్నావో ఆ పని నెరవేర్చకుండా పోలేను. కావున నువ్వు ఇప్పుడు నా పొద్దున అంగీకరించాలి. నువ్వు కోరుకున్నట్లే సహజ కవచ కుండాలతో తేజస్వి అయిన కొడుకు పుడతాడు. నువ్వు కాదని మూర్ఖిస్తే ఆ మంత్రమే నీ చేత నీ తండ్రిని, రాజ్యాన్ని, మంత్రాన్ని ఇచ్చిన దుర్వాసను కూడా దహించి వేస్తుంది. నీ తొందరపాటు వలన నువ్వు నన్ను నవ్వుల పాలు చేసినట్లు అవుతుంది. నీకు దివ్య దృష్టి ప్రసాదిస్తున్నాను. ఆ దృష్టితో ఇంద్రాది దేవతలు నన్ను పరిహసించటం చూడగలవు. కుంతి ఆ దివ్య చక్షువులతో చూసి చాలా సిగ్గుపడిపోయింది. సూర్యుడితో ఇలా అంది, పుణ్యాత్ముడైన వద్దు సూర్యభగవానుడా, నా తల్లిదండ్రుల అనుమతి లేకుండా స్త్రీల ధర్మాన్ని మీరి నీ వల్ల బిడ్డను పొందితే అది వంశానికి హాని కలగదా? నేనిక తెలియక చేసిన తప్పు, దయచేసి దానిని నేరంగా పరిగణించవద్దు. నా బాల్య చేష్టను పెద్ద మనసుతో మన్నించు. దేవా, నా తల్లిదండ్రుల అనుమతితో బంధువుల సమక్షంలో వైదిక మంత్రాలతో వివాహం అయిన తర్వాత కన్యల శారీరక సుఖాలు అనుభవిస్తారు. అట్లా కాకుండా నీతో పొందు పట్టుకుని పుత్రుని కంటే అది అధర్మం కాదా? లోకంలో ధర్మానికి సత్యానికి నువ్వే కదా వెలుపువి. కనుక నీవు ఏది ధర్మం అనుకుంటావో ఆ విధంగా చెయ్యి. అందుమూలంగా వచ్చే నిందను నేను భరిస్తాను. సూర్యుడు, ఓ కుంతి, నేను చెప్పేది సావధానంగా విను. తల్లిదండ్రులు, బంధువులు నిన్ను సమర్పించేందుకు కర్తలు కారు. నీ శరీరానికి నువ్వే యజమానురాలివి. కన్య అన్న మాటలను అర్థం తెలుసా? కోరికలను కోరుకొని తీర్చుకునేది అనే కదా అర్థం. అంతేకాకుండా ఎవరికి సంబంధించిన ఆంతరంగిక వ్యవహారాన్ని వారే నిర్వహించుకోవడమే కదా హక్కు. ఎవరికీ ఉండదు. కాదనే హక్కు ఎవరికీ ఉండదు. నేను అధర్మాన్ని ఆచరిస్తానా? నాతో సమాగమం వలన నీ కన్యత్వానికి భంగం కలగదు. నీకు ఎటువంటి ఆపద రాదు. ఇది సత్యం. సూర్యభగవానుడు ఆ విధంగా కుంతిని సమతింపజేసి ఆమె సమాగమంతో ఆమెకు గర్భం కలిగేట్టు చేసి తన లోకానికి వెళ్ళాడు. అప్పటి నుండి ఆమె గర్భం దినదిన ప్రవర్ధమానమైంది. కానీ సూర్యుడు వర ప్రభావం వల్ల లోకులకి ఆ గర్భం బహిర్గతం కాలేదు. 10వ నెలలో ఒకనాడు కుంతి 12 కుమారుని ప్రసవించింది. ఆ కుమారుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు. సూర్యుని తేజస్సు అతడిలో ఉట్టిపడుతోంది. ఆ విధంగా జన్మించిన కుమారుని చూసి లోకరెందుకు భయపడి తన చెలికత్తి సహాయంతో ఒక చక్కని పెట్టెలో ఉంచి ఆ పెట్టెని అదే నగరం గుండా ప్రవహిస్తున్న అశ్విని నదిలో విడిచిపెట్టింది. కన్నబిడ్డను నిర్దాక్షిణ్యంగా నదిలో వదిలి రావటం వలన దుఃఖం ఆపుకోలేక బిగ్గరగా రోధించింది. ఓ బాలుడా, నిన్ను కన్నానే కానీ పెంచి పెద్ద చేసే సుకృతాలు నేను చేయలేదు. నేనెంత దురదృష్టవంతురాలని. నువ్వు మృదుమధురమైన మందహాసాలు చిందిస్తుంటే దయలేని దానిని వరద నీడలో వదలాల్సి వచ్చింది కదా. నువ్వు ఎక్కడికి చేరుతావో నాకు తెలియదు. భగవద్ అనుగ్రహం ఉంటే ఏ పుణ్యవతి అయినా నిన్ను దగ్గరకు తీసి పెంచవచ్చు. నా ఊహలు నిజమై ఏ అమ్మ కౌగిలించుకుని గుండెలకు హత్తుకుని నిన్ను ముద్దులాడుతుందో కదా. అయ్యో, నాకు అటువంటి అదృష్టం లేకపోయినే. కుమార, నువ్వెక్కడ ఉన్నా నీ తండ్రి సూర్యుడు నిన్ను చూడగలడు. కానీ నాకు ఆ అదృష్టం లేదు. ఓ కుమార, చెయ్యి అడ్డం పెట్టుకున్నంత మాత్రాన సూర్యుడు కనిపించకుండా పోతాడా? కొన్నాళ్ళు పోయిన తర్వాత తప్పక నిన్ను చూస్తాను. ఆ ధైర్యం ఏమంటే, సహజ కవచ కుండలాలతో పుట్టిన వారు నువ్వు తప్ప ముల్లోకాల్లోనూ ఎవరు ఉండరు కదా. నా చిట్టి తండ్రి, నిన్ను కాపాడుకోవలసిన కన్న తల్లిని నిన్నిప్పుడు నిర్దాక్షిణ్యంగా వదిలేయాల్సి వచ్చింది. నిన్ను దీవిస్తున్నాను. స్వర్గంలో, భూలోకంలో, ఆకాశంలో, అన్ని దిక్కుల్లోనూ, గాలి, నీరు, నిప్పు, సముద్రాలు, భయంకరమైన అడవులలోనూ నీకు ఎల్లప్పుడూ శుభమే కలగాలి. దిక్పాలకులు, సిద్ధులు, సాధ్యులు, రుద్రులు, వేల్పులు, అశ్విని దేవతలు, సూర్యచంద్రులు నిన్ను దయతో రక్షింతురుగాక. కుంతి ఆ విధంగా విలపించి కుమారుని దీవించి ఆ పెట్టెను నదీ ప్రవాహంలో వదిలింది. ఆ పెట్టె అశ్వినదిలో ప్రవహించుకుని కొట్టుకుని పోయి మహావేగంతో
వేగంగా ప్రవహించే నదిలో కొట్టుకుపోయి యమునా నదిలోకి ప్రవేశించింది. యమునా నుండి గంగా నదిలోకి చేరి సోత దేశంలోని పంపా నగరం సమీపిస్తున్నప్పుడు అతిరథుడనే సూతుడు భార్యతో కలిసి జలక్రీడలాడుతున్నాడు. అప్పుడు నదీ ప్రవాహంలో కొట్టుకువచ్చిన పెట్టెను చూసి అతిరథుడు తన సేవకులను పంపి ఆ పెట్టెను తెప్పించి తెరిచి చూశాడు. అందులో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ సహజ కవచ కుండలాలతో వెలిగిపోతున్న బాలుని చూశాడు. సంతోషంతో ఆ బాలుని ఎత్తుకుని తన భార్య అయిన రాధ చేతిలో పెట్టాడు. రాధ భగవంతుడే మనల్ని అనుగ్రహించి ఈ బాలుని మనకు ప్రసాదించాడు. ఇతని కళ్ళలోకి చూడు, అతిలోక తేజస్సు కనిపిస్తోంది. ఇతడు దైవాంశ సంభూతుడు సుమ. అతిరథుడు ఆ బాలకుడిని భార్య అయిన రాధ చేతికి ఇచ్చాడు. ఆమె బాలుని ఎత్తుకుని గుండెలకు హత్తుకుంది. అతిరథుడు రాధ ఆ పిల్లవాడికి బాల్యంలో చేయాల్సిన సంస్కారాలన్నీ పూర్తి చేశారు. పుట్టుకతోనే కర్ణ కుండలాలతో పుట్టాడు కాబట్టి కర్ణుడు అని నామకరణం చేశారు. బంగారపు దేహకాంతులతో ప్రకాశిస్తున్నాడు కాబట్టి వసుసేనుడు అని బ్రాహ్మణులు అన్నారు. సూతుడింట్లో పెరుగుతున్నాడు కాబట్టి సూతుడు అని రాధ చేత పెంచబడ్డాడు కాబట్టి రాధేయుడు అని కూడా పిలిచేవారు. కర్ణుడికి యుక్త వయసు రాగానే అతిరథుడు విలువిద్య నేర్చుకునేందుకు ద్రోణాచార్యుని కృపాచార్యుల వద్ద శిక్షణ ఇప్పించాడు. కర్ణుడు కొంతకాలం జమదగ్ని కుమారుడైన పరశురాముడి దగ్గర కూడా విలువిద్య నేర్చుకున్నాడు. కర్ణుడు అస్త్ర విద్యలో గొప్ప ప్రావీణ్యం సంపాదించాడు. తద్వారా కర్ణుడికి దుర్యోధనుడితో గొప్ప స్నేహబంధం ఏర్పడింది. అందువల్ల పాండవులకు సహజ శత్రువు అయ్యాడు. ఓ జనమేజయ మహారాజా, అరణ్యవాసం చేసిన ధర్మరాజు కర్ణుడు అస్త్ర విద్యా పాఠవాన్ని కీర్తిని తలుచుకుని మనసులో దిగులు పడుతూ ఉండేవాడు. కర్ణుడంటే భయపడుతున్న ధర్మరాజుకు సంతోషం కలిగించాలని దేవేంద్రుడు కర్ణుడు కవచ కుండలాలను సంగ్రహించాలని అనుకున్నాడు. కర్ణుడు మిట్ట మధ్యాహ్న సమయంలో సూర్యోపాసన చేస్తూ వచ్చిన బ్రాహ్మణులందరికీ కోరిన సహాయం చేయడం వ్రతంగా పెట్టుకున్నాడు. అందువలనే ఇంద్రుడు బ్రాహ్మణ రూపాన్ని ధరించి కర్ణుడి వద్దకు వెళ్ళి బ్రాహ్మణుల మధ్యలో నిలబడి భిక్షాందేహి అని యాచించాడు. కర్ణుడు, ఓ విప్రోత్తమ, శృంగారాలు ఒలకబోసే యువతులు కావాలా, లేక పంట పొలాలున్న గ్రామాలు కావాలా, లేక గోధనం కావాలా, లేక బంగారం కావాలా, కోరుకో ఇస్తానన్నాడు. ఇంద్రుడు బ్రాహ్మణుడు, సుగుణ రత్నకర కర్ణ, నువ్వు చెప్పినవేవి నాకొద్దు. నీకు ఇష్టమైతే నీ కవచ కుండలాలు లేవు, అవే నాకు ఇష్టం అన్నాడు. కర్ణుడు, ఓ బ్రాహ్మణుడా, నువ్వు శుద్ధ తెలుజొక్కు వాళ్ళ కనిపిస్తున్నావు. ఎందువల్లంటే విలువైన వస్తువులన్నీ కాదని పనికిమాలిన వస్తువులు కావాలని కోరుకుంటున్నావు. ఓ పుణ్యాత్ముడా, అందువల్ల నువ్వు ఈ పనికిమాలిన వస్తువులను కోరుకుంటున్నావో తెలుసుకోవచ్చా అని అడిగాడు. ఓ విప్రోత్తమ, నేను ఇన్ని విధాలుగా నచ్చ చెప్పిన కవచ కుండలాలే కావాలని పట్టుబడుతున్నావు. నేను వాటిని ఇవ్వలేను. ఎందువల్లంటే అవి నాకు పుట్టుకతో వచ్చినవి. నాకు అవి తెచ్చి పెడుతున్న ఆభరణాలు కావు. అంతేకాకుండా ఈ కవచ కుండలాలు లేకుండా యుద్ధానికి వెళితే శత్రువు పరాజయాన్ని పొందుతాను. ఓ బ్రాహ్మణుడా, నా అంగదేశంలో అనేక గ్రామాలు ఇస్తాను. కాదు కూడదంటావా? అనేక సంపదలతో తొలితోగే నా అంగరాజ్యాన్ని ఇస్తాను, సంతోషంగా తీసుకో. అంతేకాని నన్ను ఇంకా ఇబ్బంది పెట్టకు అన్నాడు. కర్ణుడు ఎంతో ఓర్పు వహించి ఎన్ని విధాలుగా నచ్చ చెప్పిన బ్రాహ్మణుడు తనకు కవచ కుండలే కావాలని మంకుపట్టి పట్టి కూర్చున్నాడు. అప్పుడు కర్ణుడు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు. కర్ణుడు, రాక్షసులను జయించిన ఓ దేవేంద్రుడా, నిన్ను గుర్తుపట్టగలిగాను. ముల్లోకాధిపతివి. నిన్ను నేను వేడుకోవడంలో అర్థం ఉంటుంది, కానీ నువ్వే నన్ను యాచించడంలో అర్థం లేదు. అంతేకాకుండా నువ్వు మారువేషంలో వచ్చి యాచించటం న్యాయమేనా? దయచేసి చెప్పు అన్నాడు. ఇంద్రుడు, పుణ్యాత్మైన ఓ కర్ణుడా, నీ తండ్రి అయిన సూర్యుడు నిన్ను ముందుగానే హెచ్చరించడం వలన తేలికగానే గుర్తించగలిగావు. అది అట్లా ఉండనివ్వు. నేను కోరింది ఇవ్వకుండా పొమ్మనడం బాగుందా? కర్ణుడు, దేవేంద్ర, నువ్వు సమస్త రాక్షసులను సంహరించిన తిరుగులేనిది అయిన శక్తి ఆయుధాన్ని ఇవ్వు. అట్లాగే నువ్వు అడిగిన కవచ కుండలాలను తీసుకో అన్నాడు. కర్ణుడు, ఓ కర్ణ, నువ్వు అడిగిన శక్తి ఆయుధాన్ని ఇస్తాను. అయితే నేను చెప్పే నియమాన్ని కూడా జాగ్రత్తగా విను. ఈ శక్తి ఆయుధం శత్రువులను చంపి తిరిగి నీ వద్దకు వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు నీకు ఇచ్చే ఈ శక్తి ఆయుధం భూలోకంలో గెలవ సఖ్యం, కానీ నీ శత్రువును ఒకరిని మాత్రమే చంపి తిరిగి నీ వద్దకు వచ్చి సేవిస్తుంది. ఈ నియమానికి అంగీకరించి నువ్వు నా శక్తి ఆయుధాన్ని తీసుకో అన్నాడు. ఓ దేవేంద్ర, నాకు ఉన్న శత్రువు ఒకడు, అతను సంహరించడమే నా కోరిక. అందువల్ల నువ్వు విధించిన నియమానికి అంగీకరిస్తున్నాను అన్నాడు. దేవేంద్రుడు, ఓ కర్ణ, నీ కోరికలో నా అంతర్యాన్ని గ్రహించాను. భయంకరమైన శక్తి గల అర్జునుడు గెలవాలని మనసులో ఉబలాట పడుతున్నావు, కానీ నీ కోరిక నెరవేరదు. ఎందువలనంటే ముల్లోకాల్లోనూ
అవ్యయుడై ఉండే శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడి రూపంలో అర్జునుడికి వెన్నంటి ఉంటూ కాపాడుతూ ఉంటాడు. కనుక అర్జునుని ఎవరు గెలవలేరు. అందువల్లనే నీ కోరిక నెరవేరదంటున్నాను అన్నాడు కర్ణుడు. దేవేంద్ర, నేను నా కవచకుండాను ఒలిచి ఇస్తే నా శరీరం వికారం కాదా? దానికి ఏదైనా మార్గం ఉందా అన్నాడు దేవేంద్రుడు. కర్ణ, దిగులు పడకు. నువ్వు కవచకుండాలు ఒలిచి ఇవ్వగానే నీ తండ్రి అయిన సూర్య భగవాని కాంతి కిరణాల ప్రభావం చేత సూర్యుని తేజస్తో సమానమైన దేహం ఏర్పడుతుంది. అంతట కర్ణుడు తన శరీరం నుండి కవచకుండాలను ఒలిచి ఇస్తుంటే ఆకాశంలో యక్షులు, కిన్నెరుడు, సాధ్యులు కర్ణుని త్యాగనిరతికి ఆశ్చర్యపోయారు. ఈ విధంగా కర్ణుడి కవచకుండలాన్ని గ్రహించి కర్ణుని వికృత శరీరంగా చేసి దేవేంద్రుడు సంతోషంగా స్వర్గానికి వెళ్ళాడు. ఆ విషయం విన్న పాండవులు సంతోషించారు, కౌరవులు దుఃఖించారు. జనమేజయ మహారాజు, ఓ వైశంపాయన మహర్షి, మా తాతలైన పాండవులు చేసిన 12 ఏళ్ల వనవాసంలో 12వ సంవత్సరం ఎట్లా గడిపారో చెప్పు. వైశంపాయనుడు, రాజా, పాండవుల వనవాస కాలంలో మార్కండేయ మహర్షి వారికి అనేక పురాణ కథలు చెప్పి అలరించాడు. మళ్ళీ వాళ్ళంతా ద్వైతవనానికి పోయి సుఖంగా ఉన్న రోజుల్లో ధర్మరాజు వద్దకు ఒక బ్రాహ్మణుడు వచ్చి భయాందోళన గలవాడే ఇలా అన్నాడు. ధర్మరాజు బ్రాహ్మణుడికి అరణ్య తెచ్చి ఇచ్చుట. బ్రాహ్మణుడు, ఓ ధర్మరాజా, నా అరణ్య ఓ చెట్టు కొమ్మకు వెల్లడి కట్టాను. ఇంతలో ఒక లేడి అటుగా పరిగెత్తి వచ్చి నా అరణ్య కాస్త ఆ లేడి కొమ్మకు చిక్కుకుంది. ఆ లేడి కాస్త వేగంగా పరిగెత్తుకుపోయింది. నేను అరణ్య లేకుండా నా అనుష్ఠానాలు ఎట్లా చేస్తానో, కాబట్టి ఓ రాజా, నా అరణ్య తెచ్చి పెట్టున్నాను ప్రార్థించాడు. అంతటి ధర్మరాజు ధనుర్బాణాలు చేత పట్టుకుని తమ్ములను కూడా రమ్మని 5గురు ఆ లేడి వెంబడించారు. వాళ్ళు ఎన్ని బాణాలు వేసినా ఒక్క బాణం కూడా లేడికి తగలలేదు. అది ఆ విధంగా వాళ్ళని చాలా దూరం పరిగెత్తించి దట్టమైన అడవిలో మాయమైంది. పాండవులంతా బాగా అలసిపోయి ఒక మర్రి చెట్టు కింద విశ్రమించారు. అప్పుడు నకులుడు ఇలా అన్నాడు. నకులుడు, అన్నలారా, మనమంతా మంచి వంశంలో పుట్టాము, ధర్మాన్నే పాటిస్తూ దయావ్రతాన్ని ఆచరిస్తున్నాము. మనందరికీ బుద్ధిమంతులం అన్న పేరుంది. ఆయన మనల్ని ఆపదలు వదలటం లేదు. అందుకు కారణం ఏమిటి? ధర్మరాజు, సోదర, సుఖదుఖాల వంటి ద్వంద్వాలన్నింటికీ మూల కారణం పూర్వకర్మల ఫలమే కానీ మరొకటి కాదు. వేరే విధంగా ఎవరెన్ని చెప్పినా అది సరైన సమాధానం కాజాలదు. భీమసేనుడు, ఓ నకులుడా, ఆ రోజు నిండు సభలో ప్రాతకాలము ద్రౌపదిని పిలుచుకుని వచ్చినప్పుడే ఆగ్రహం కలహారమై ధృతరాష్ట్ర పుత్రులందరినీ మట్టుపెట్టి ఉంటే ఇప్పుడు ఈ విధమైన కష్టాలు వచ్చి ఉండేవి కావు. అర్జునుడు, తమ్ముడా నకుల, ఆ రోజు నిండు సభలో సోతపుత్రుడైన కర్ణుడు ద్రౌపది పైన పరుషవచనాలతో అవమానించాడు. అప్పుడే మన ప్రతాపం చూపి ఉంటే మనకి కష్టాలు వచ్చేవి కావు. సహదేవుడు, చెడు ప్రవర్తన కలవాడిన శకుని ఆనాడే అక్కడే సంహరించి ఉంటే మనం ఈనాడు అడవుల్లో వచ్చి ఇన్ని కష్టాలు పడేవాళ్ళం కాదు. తమ్ముళ్ళందరూ తలో విధంగా మాట్లాడుతూ ఉండగా ధర్మరాజు నకులుడితో, తమ్ముడు, బాగా దాహంగా ఉంది, ఆ పొడవాటి చెట్టు ఎక్కి దగ్గరలో ఎక్కడైనా నీరు ఉన్నాయేమో చూడు అన్నాడు. వెంటనే నకులుడు చెట్టు చిటారు కొమ్మకెక్కి 4 ఒక్కల దృష్టి సారించి దగ్గరలో నీళ్లున్నాయని అన్నాడు. అప్పుడు ధర్మరాజు, నకులుడా, నువ్వు వెళ్ళి నీళ్లు తాగి మా అందరికీ నీళ్లు తెచ్చిపెట్టు అన్నాడు. నకులుడు అన్నగారు ఆజ్ఞాపించినట్లు చెట్టు దిగి నీళ్ల కోసం బయలుదేరాడు. త్వరలోనే ఆ తటాకాన్ని చేరి నీళ్లు తాగబోయాడు. అప్పుడు ఆకాశవాణి ఆ కింది విధంగా పలికింది. భూతం, అన్న, ఈ తటాకం నాది. ఇందులో నీరు తాగాలనుకుంటే నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అశరీరవాణి నకులుడు లెక్క చేయలేదు. చెరువులోకి దిగి నీళ్లు తాగి అట్లాగే చైతన్యం లేకుండా పడిపోయాడు. అక్కడ ధర్మరాజు సహదేవునితో, సోదర, నకులుడు వెళ్ళి చాలాసేపు అయింది, ఇంతవరకు రాలేదు. నువ్వు వెళ్ళి నకులుడిని వెంట పెట్టుకుని నీళ్లు తీసుకునిరా అన్నాడు. సహదేవుడు వెంటనే బయలుదేరి నకులుడు వెళ్ళిన చెరువుకే వెళ్ళి ఆచైతన్యంగా పడి ఉన్న నకులుడిని చూసి ఆశ్చర్యపోయాడు. వేకులపాటుతో కూడిన మనసుతో బాగా దాహంగా ఉండడం చేత చెరువులోకి దిగాడు. ఆ శరీరవాణి వెనుకట్లాగానే అలా పలికింది. ఓ పుణ్యాత్ముడా, ఈ కొలను నా వశంలో ఉంది. నువ్వు తొందరపడి ఇందులో ప్రవేశించరాదు. ముందుగా నా ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తర్వాత నీరు తాగవచ్చు. ఆ శరీరం హెచ్చరికలను లెక్క చేయకుండా సహదేవుడు నీళ్లు తాగి వెంటనే విషం శరీరాన్ని కలుషితం చేసినట్లు వెంటనే సురతప్పి పడిపోయాడు. అంత ధర్మరాజు హృదయంలో ఆవేదన పెరిగిపోయింది. అర్జునుడితో, నాయన, నీ తమ్ముడు నకుల సహదేవుడు ఇద్దరు నీళ్ల కోసం వెళ్ళి చాలాసేపు అయింది, ఇంతవరకు తిరిగి రాలేదు. వాళ్ళకి ఆపద సంభవించిన భయంగా ఉంది. నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకుని రా అన్నాడు. అర్జునుడు వేగంగా వెళ్ళి ఆ కొలను గట్టును పడి ఉన్న తమ్ముళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోయాడు. హృదయం అంతా దుఃఖంతో నిండిపోయింది. అర్జునుడు 4 దిక్కులా పరికించి చూశాడు. ఎక్కడ ఎవరూ కనిపించలేదు. బాగా దాహం ఉండడం చేత నీళ్లు తాగేందుకు కొలంలోకి దిగాడు. నీళ్లు తాగబోతుండగా ఆ భూతం అర్జునుడితో ఇలా అంది.
ఈ కొలను నాది. ఎంతటి వారైనా సరే బలగర్వంతో ఈ చెరువులో నీళ్లు తాగాలనుకుంటే నేను వేసే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాలి, లేకపోతే నీ తమ్ముళ్ళు పట్టిన గతి నీకు పడుతుంది అంది. ఆ మాటలకు అర్జునుడు దొంగ వలె చాటు నుండి మాట్లాడితే నేను సహించను. నీ కంఠస్వరాన్ని బట్టి నిన్ను పోల్చుకుని సంహరించగలను, జాగ్రత్త అంటూ ధనుర్బాణాలను చేతపట్టుకుని ఆ శబ్దం వచ్చే దిశగా లక్ష్యాన్ని ఛేదించే బాణాలను సంధించాడు. ఎన్నిసార్లు బాణాలు ప్రయోగం చేసినా అశరీరవాణి మాటలనే వినిపిస్తోంది. కానీ అర్జునుడు అలసిపోయి నీళ్లు తాగేందుకు చెరువులోకి దిగాడు. నీళ్లు తాగి వసంతకి పడిపోయాడు. ఆ తర్వాత ధర్మరాజు భీముడితో, భీమసేన, ఇంతసేపైనా నకుల సహదేవ అర్జునుడితో ఏ ఒక్కరూ తిరిగి రాలేదు. నువ్వు వెంటనే వెళ్ళి కారణం ఏమిటో తెలుసుకుని తమ్ముళ్ళను వెంట పెట్టుకునిరా అన్నాడు. అంతట భీముడు నకుల సహదేవులు అర్జునుడు పడిపోయి ఉండడం చూసి ఎంతో దుఃఖించాడు. ఇది మనుషుడు చేసిన పని కాదు, దేవేంద్రుడు, కిన్నురులు, పన్నగులు ఈ పని చేసి ఉంటారు అని తనలో తాను అనుకుని దాహం తీర్చుకుని చెరువులోకి దిగాడు. పూర్వంలాగానే ఆకాశం నుండి అవే మాటలు వినపడ్డాయి. భీముడు కూడా ఆ మాటను లెక్క చేయకుండా నీళ్ళలోకి దిగి నీళ్లు తాగి పడిపోయాడు. అక్కడ ధర్మరాజు అడవిలో నడక ప్రారంభించాడు. చివరకు కొలను వద్దకు చేరి ఒడ్డునే పడి ఉన్న నలుగురు తమ్ముళ్లను చూసి నిశ్చేష్టుడైపోయాడు. తరువాత నెమ్మదిగా కోలుకుని తమ్ముళ్ళందరినీ నిశ్చితంగా పరీక్షించి చూశాడు. నాలుగు పక్కల చూశాడు. తనలో ఇలా అనుకున్నాడు, ఇదేదో ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడెవరూ రెండో మనిషి కనిపించడం లేదు. కనీసం అడుగులు చాడలైనా లేవు. తమ్ములు ఎవరైనా ఇంత సులువుగా ఇతరులను లొంగేవారు కాదు. ఆయన ఎక్కడా పోరు జరిగినట్టు దాఖలాలు కనిపించడం లేదు. పోనీ వీళ్ళు ఒంటి మీద ఎక్కడైనా గాయాలు ఏమైనా ఉన్నాయా అంటే లేవు. దుర్యోధనుడు కుటిలుడు, క్రూరుడు. అతనికి సాయం చేసే శకుని కూడా మోసగాడు, మాయావి. ఈ దుర్మార్గులు ఏమైనా పన్నాగం పని ఇట్లా చేశారా? వీళ్ళ ముఖాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. పోనీ ఈ చెరువులో నీరు విషపూరితాలా అంటే అట్లాగూ కనిపించడం లేదు. ఏది కాకపోతే ఈ మాయ ఏమిటో అర్థం కావటం లేదు. రాజ్యం పోయింది, సంపదలు పోయాయి, శత్రువులదే పైచేయి అయింది. అందువల్ల అరణ్యాల్లో ఇన్ని సంవత్సరాలు పడడానికి పాటలు పడ్డాము, కష్టాలే అనుభవించాము. భీమార్జును నకు సహదేవులు బ్రహ్మదేవుడే ఈ విధంగా దిక్కులేని వాళ్ళగా చేశాడా? నేను ఇంక ఎక్కడికి పోగలను? నాకేది దిక్కు? ఈ దుఃఖాన్ని ఎట్లా భరించను? పుణ్యాత్మ కుంతీదేవి వచ్చిన ఆయన, ఆనాడు నువ్వు తమ్ముడు కలిసి అరణ్యానికి వెళ్ళారు కదా, ఈరోజు నువ్వు అక్కడవే వచ్చావేమి అని అడిగితే ఏమని సమాధానం చెప్పును? పితామహుడైన భీష్ముడు, ద్రోణాచార్యుడు, మహానుభావుడు విదురుడు నన్ను చూడగానే నా యోగక్షేమాన్ని విచారిస్తారు. నేను మాత్రం క్షేమంగా తిరిగి వచ్చానని ఎట్లా బదులు చెప్పగలను? ఏమైనా గొప్ప ఆపద సంభవించింది కదా అని దుఃఖిస్తూనే దాహం తీర్చుకోవడానికి చెరువులోకి దిగాడు. అతన్ని చూస్తూనే అశరీరవాణి పూర్వంలాగానే ఇలా వినిపించింది. ఓ ధర్మనందన, నేను ఒక కొంగను. ఈ సరోవరం నాది, నా ఆస్తి. నేను చేసిన హెచ్చరికలు లెక్క చేయకుండా నీ తమ్ముళ్ళు ఇందులో నీళ్లు తాగి ప్రాణాలు కోల్పోయారు. నువ్వు కూడా వాళ్ళ వల్లనే గర్వించి నీళ్లు తాగితే వాళ్ళకి పట్టిన దుర్గతి నీకు పడుతుంది. అందుకని నిన్ను ముందుగా హెచ్చరిస్తున్నాను. ఓ ధర్మరాజా, నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానం చెప్పి ఆ తర్వాత ఈ కొనలో నీళ్లు తాగు అంది. ధర్మరాజు, ఆర్య, నువ్వు కొంగవై ఉండవు. కొంగ రూపం ధరించిన శివుడువో, అగ్నిదేవుడువో, వాయుదేవుడువో అయి ఉంటావు. లేకపోతే కులపర్వతాలు లాంటి నా తమ్ముళ్ళను నేలపోల్చగల బలం పక్షులకు ఉండదు. దేవతలు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు కూడా నా తమ్ములను జయించలేరు. అటువంటి వీరాది వీరుల్ని ఈ విధంగా నేలపై పడవేయగలిగిన నీవెవరువు? నాకు నీ సామర్థ్యాన్ని చూస్తే భయం, ఆశ్చర్యం, వేడుక ఒకేసారి కలుగుతున్నాయి. నీవెవరువు? నువ్వేమి చేయాలని అనుకుంటున్నావు? దయచేసి చెప్పు. అశరీరవాణి, కౌరవులలో శ్రేష్ఠుడైన ఓ ధర్మరాజా, నేను కొంగను కాను, యక్షనాయకుడను. నీ తమ్ముళ్ళంతా నన్ను అవమానించి కుప్పకూలారు. ఇదిగో నీవు ఇంతగా నన్ను గూర్చి తెలుసుకోవాలనుకుంటున్నావు కాబట్టి నీకు నా రూపాన్ని ప్రదర్శిస్తున్నాను చూడు. అప్పుడు ఆ యక్షుడు భయంకరమైన ఆకారంతో ఆ సరస్సు మధ్యలో తాడి చెట్టంత ఎత్తున నిలబడ్డాడు. అతడి పొడవాటి కంఠం నుండి చేస్తున్న ధ్వనికి భూతాలన్నీ అదిరిపోయాయి. ఆ విధంగా ప్రతిష్టమైన యక్షుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. బుద్ధిమంతుడైన ధర్మరాజా, నువ్వు నా అనుమతి లేకుండా ఈ సరోవరంలో నీళ్లు తాగలేవు. తాగిన వారు ఎంతటి గొప్పవారైనా మరణించక తప్పదు. కావున నేను వేసే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాలి. ధర్మరాజు, మహాత్మా యక్షుడా, నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేంత నా జ్ఞానం ఎంతటిది? అయినా నాకు తెలిసినంత వరకు సమాధానం చెప్తాను, దయచేసి అడుగు. యక్షుడు, సూర్యుని నడిపేది ఎవరు? ఏది? సూర్యుని సేవించి తిరిగే వారెవరు? సూర్యుడు దేని వలన అస్తమిస్తాడు? సూర్యుడికి ఆధారమైనది ఏది? ధర్మరాజు,
సూర్యుని బ్రహ్మం నడుపుతుంది. సూర్యుని సేవించి తిరిగేవారు వేల్పులు. సూర్యుడు ధర్మం చేత అస్తమిస్తాడు. మహాత్ముడికి ఆధారం సత్యం అని పెద్దలు అంటారు. యక్షుడి ప్రశ్న: దేని వలన స్తోత్రుడు అవుతాడు? దేని వలన పురుషుడు మహిమను పొందగలుగుతాడు? దేని వలన సాయం పొందుతాడు? దేని వలన బుద్ధిమంతుడు అవుతాడు? ధర్మరాజు: వేదాభ్యాసం వలన స్తోత్రుడు కాగలుగుతాడు. నిరుపమానమైన తేజస్సు చేత గొప్ప ప్రభావం కలుగుతుంది. ధైర్యం వలన సాయం పొందుతాడు. పెద్దలకు చేసే సపర్యల వలన బుద్ధిమంతుడు అవుతాడు. యక్షుడు: దేని వలన బ్రాహ్మణుడు దివ్యత్వాన్ని సాధిస్తాడు? బ్రాహ్మణుడికి నిర్మలత్వం ఎలా ఏర్పడుతుంది? మాలిన్యం ఎట్లా దాపురిస్తుంది? దేని వలన బ్రాహ్మణుడు మర్చుడు అవుతాడు? ధర్మరాజు: విప్రుడు వేదాంత పఠనం వలన దివ్యత్వాన్ని పొందుతాడు. అధికమైన నిష్ట వలన సాధుభావం పొందుతాడు. గొప్ప సౌశీల్యాన్ని పోగొట్టుకున్న మాలిన్యాన్ని శుచిత్వాన్ని విడిచిపెట్టి ముచ్చుభయం చెంది మర్చుడవుతాడు. యక్షుడు: జీవన్ముక్తుడు ఎవడు దేవతలకు, పితృదేవతలకు, అతిథులకు, సేవకులకు పెట్టకుండా తానొక్కడే భోజనం చేస్తాడో అటువాడు బ్రతికి ఉన్నా మరణించిన వాడితో సమానం. యక్షుడు ప్రశ్న: భూమి కన్నా బరువైనది ఏది? ఆకాశం కన్నా విశాలమైనది ఏది? గాలి కన్నా వేగంగా పోగలిగేది? గడ్డి కన్నా విలువగా పెరిగేది? ధర్మరాజు: భూమి కన్నా బరువైనది తల్లి, ఆకాశం కన్నా విశాలమైనది తండ్రి, గాలి కన్నా వేగం గలది మనసు, గడ్డి కన్నా విస్తారంగా పెరిగేది చింత. నిద్రిస్తున్నా కూడా కన్ను మూగినది ఏది? జన్మించి కూడా చైతన్యం లేనిది ఏది? రూపం ఉన్నా కూడా గుండె లేనిది, వేగం చేత అతిశయించేది ఏది అని అడిగాడు యక్షుడు. ధర్మరాజు: చేప నిద్రిస్తున్నా కూడా కన్ను మూయదు, గ్రుడ్డు జన్మించి కూడా ప్రాణం లేనిదే, రాయికి రూపం ఉన్నా కూడా గుండె ఉండదు, నది వేగం గలది, వృద్ధి చెందుతుంది. యక్షుడి ప్రశ్న: బాటసారికి, రోగికి, మరణించిన వారికి చుట్టాలెవరు? ధర్మరాజు: బాటసారికి వర్తక జన సమూహాలు, రోగికి వైద్యుడు, మరణించిన వారికి మంచి భార్య మరియు చేసిన ధర్మం బంధువులు అవుతారు. యక్షుడి ప్రశ్న: ధర్మానికి కుదురు ఏది? కీర్తికి ఆధారం ఏది? స్వర్గానికి సరైన మార్గం ఏది? సుఖానికి నిలవ ఏది? ధర్మరాజు: దాక్షిణ్యమే ధర్మానికి కుదురు, దానమే కీర్తికి ఆధారం, సత్యం స్వర్గానికి మార్గం, శీలం సప్త సుఖాలకి నిలవు. ధర్మరాజా, నీ ధర్మజ్ఞానానికి మెచ్చుకున్నాను. నీ తమ్ములందరూ బతుకుతారు. ఓ మహానుభావ, నువ్వు లేవని అనుజ్ఞ ఇవ్వగానే నీ తమ్ముళ్ళందరూ నిద్రల నుంచి లేచినట్టు లేచి కూర్చుంటారు. దీనిని బట్టి నువ్వు ఎవరో సామాన్యమైన యక్షుడు కావు, నువ్వు మహానుభావుడు నా నమ్మకం. నిజానికి నువ్వు ఇంద్రుడివా, కుబేరుడివా, అగ్నిదేవుడివా, వాయుదేవుడివా, లేదంటే నా జన్మ కారకులైన యమధర్మరాజువై ఉండాలి. నా దయచేసి నువ్వు ఎవరో చెప్పు అన్నాడు. రాజుల సమూహంలో శ్రేష్ఠుడైన ఓ ధర్మరాజా, నేను యమధర్మరాజును. నా కుమారుడు అయిన పరమ ధర్మమూర్తి అయిన నిన్ను చూడాలని కోరికతో వచ్చాను. నన్ను నమ్ముకున్న వాడెవరికి దుర్గతులు ఉండవు. అట్లాగే నా దర్శనం కూడా వృధా కాదు. కావున నీకు ఇష్టమైన వరం కోరుకో అన్నాడు. ధర్మరాజు: దేవ, నా ఆశ్రమంలో నివసిస్తున్న బ్రాహ్మణోత్తముడు అరణ్య ఒక లేడు అరించుకుపోయింది. అది లేకపోతే అతని అనుష్ఠానానికి భంగం కలుగుతుంది కనుక అతని నిత్యానుష్ఠానానికి భంగం కలగకుండా అరణ్యం ప్రసాదించు అన్నాడు. యముడు: పాపరహితుడు ధర్మరాజా, నీ ధార్మిక ప్రకృతికి పరీక్షిద్దామని నేనే ఆ లేడు రూపం ధరించి అరణ్యం సంగ్రహించి అదిగో అరణ్యం తీసుకో అన్నాడు. ఓ ధర్మరాజా, నీకు 12 సంవత్సరాల అరణ్యవాసం ముగిసింది. ఇక 13వ సంవత్సరంలో మోరు వేషాలు ధరించి జనావాసాల్లో నివసిస్తూ శత్రువులు కంటపడకుండా అజ్ఞాతవాసం చేయాలి. మీ అజ్ఞాతవాసాన్ని ఏ రూపంలో గడపాలనుకుంటున్నారో మీకు ఆ రూపాలు అమిరిపోయేట్లుగా, మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టకుండా ఉండేట్లుగా మీకు వరాన్ని ఇచ్చి అనుగ్రహిస్తున్నాను. అయినా నువ్వు ఇంకా వరాన్ని కోరుకో అన్నాడు. ధర్మరాజు: దేవతల్లో ప్రథముడైన నువ్వు కరుణించి ప్రత్యక్షం కావడం వలన నా జన్మ ధన్యమైంది. ఇంతకంటే నాకు ఇంకేం గొప్ప వరాలు అవసరం లేదు. నువ్వు వరాలు ఇవ్వదలిస్తే నా మనసు ఎల్లప్పుడూ ధర్మంపైనే లగ్నంగా ఉండేట్టుగా వరమివ్వు. నా మనసు ఇక మీద కోపతాపాలకి, మదమాశ్చర్యాలకి, అజ్ఞానానికి లోను కాకుండా అనుగ్రహించు. అంత యమధర్మరాజు ఆ వరాన్ని అనుగ్రహించి అదృష్టుడయ్యాడు. అంత పాండవులు ఆశ్రమానికి పోయి అరణ్యుని బ్రాహ్మణునికి సమర్పించాడు. ఆ బ్రాహ్మణుడు పాండవులను ఆశీర్వదించి సంతోషపెట్టాడు. మహాభారతంలోని 7వ శ్వాసం పూర్తయిందండి. నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా పరాన్ని కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి.